మీరందరూ ఫిగ్మా డిజైన్ టూల్ యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. బట్ మీకు కాంపోనెంట్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసు, కానీ కాంపోనెంట్ ప్రాపర్టీస్ గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉందా అని నేను అడుగుతున్నాను. ఒకవేళ లేదు, నాకు క్లారిటీగా లేదు, తెలియదు, నేను అసైన్మెంట్ చేస్తాను, థియరీ నేర్చుకుంటాను, ఇంటర్వ్యూ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో అండ్ ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి నేను నేర్చుకుంటాను అనుకుంటే యూ కెన్ కంటిన్యూ. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్, నో ప్రాబ్లం. అండ్ ఎందుకంటే బయట చాలామంది కోచింగ్ సెంటర్స్లో మీ మెంటర్స్ అండ్ మీ సీనియర్స్, మీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎలా ఉంటున్నారంటే జస్ట్ బేసిక్ సర్వీస్ లెవెల్లో కాంపోనెంట్స్, నాట్ ఓన్లీ కాంపోనెంట్స్, ఆల్ టాపిక్స్ అలానే ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్ గురించి బేసిక్ లెవెల్లో చెప్పి సైలెంట్గా ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఘోరంగా ఈ టాపిక్ని ప్రాపర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. నాకు తెలుసు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నాతో షేర్ చేసుకుంటున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఎనీవే, డోంట్ వరీ, నేను మీకు ఈ టాపిక్ గురించి నీట్గా క్లియర్గా నేర్పిస్తాను. బికాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూస్లో కూడా మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దట్స్ వై మీరు ఇది తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది డిజైనర్స్ కరెంట్లీ ఏం చేస్తున్నారంటే సేమ్ కాంపోనెంట్ని దాన్ని మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తూ దాన్ని రిపీటెడ్గా క్రియేట్ చేస్తున్నారు. అంటే మల్టిపుల్ వర్షన్స్ క్రియేట్ అనేది చేస్తున్నారు. అలా చేయడం రాంగ్ ప్రాక్టీస్. సో ఇది కంప్లీటెడ్గా టైం వేస్ట్ అవుతుంది. అండ్ మీ ఇంటర్వ్యూలో కూడా ఇది కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్ మెథడ్లో ఉంటుంది. సో అలా చేయకూడదు. రీసెంట్గా చాలామంది ఏదో టాస్క్ వస్తుంది, ఏదో మాన్యువల్గా చేసామో పంపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఏదైనా టాస్క్ వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ లెవెల్, ఆటో లేఅవుట్, కాంపోనెంట్స్, వేరియబుల్స్, రెస్పాన్స్ ఇవన్నీ చేస్తేనే మీరు పంపించాలి. అక్కడే వాళ్ళ స్కిల్స్ అనేది చూస్తున్నారు. నువ్వు ఏదో డిజైన్ చేస్తున్నావు, లుక్ అండ్ ఫీల్ చేస్తున్నావు, అది కాదు కావాల్సింది. ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేస్తున్నావు, అది కాదు కావాల్సింది. మీ టూల్స్లో టెక్నికల్గా ఇవి కూడా స్కిల్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉండాలి. సో అలా ఉంటేనే పర్ఫెక్ట్. సో ఈ వేలోనే మీరు జాబ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో నేను మీకు కాంపోనెంట్ ప్రాపర్టీస్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్గా నీట్గా ప్రాక్టికల్గా థియరీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలంటే మొత్తం నీట్గా నేర్పిస్తాను. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైమ్ జాబ్స్లో కూడా అండ్ ఇంటర్వ్యూస్లో కూడా కాంపోనెంట్ ప్రాపర్టీస్ గురించి మ్యాక్సిమం డెఫినెట్గా అడుగుతారు అప్కమింగ్ ఇంటర్వ్యూస్లో. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, మస్ట్ నో కాన్సెప్ట్. అండ్ మనము ఈ టాపిక్ వెళ్ళడానికి ముందు మీ సైడ్ నుంచి ఒక మంచి లైక్, ఒక మంచి కామెంటు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీసెంట్గా ఎప్పుడు సపోర్ట్ చేయమని నేను ఎప్పుడు అడగలేదు, కరెంట్లీ అడుగుతాను. ఎందుకంటే అప్కమింగ్ డిజిటల్లో బాగా మంచి డిమాండ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా వీడియోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సైడ్ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉంటాను. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. వాట్ ఈస్ కాంపోనెంట్ ప్రాపర్టీస్? సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్ ప్రాపర్టీస్ అంటే మీ కాంపోనెంట్ అంటే ఒక పర్టికులర్ కాంపోనెంట్ని డైనమిక్గా కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, పవర్ఫుల్ ఫీచర్. రీసెంట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్, ఒక సింగిల్ కాంపోనెంట్తో అంటే ఒక పర్టికులర్ సింగిల్ కాంపోనెంట్తో మల్టిపుల్ వేరియేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. లెట్స్ టేక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బటన్. అంటే మీకు బటన్స్ అనేది తెలుసు కదా, ఆర్ట్ కట్ బటన్, బై నౌ బటన్, క్యాన్సిల్ బటన్, ఇవే. సో మన స్టైల్లో సిటీ బటన్ని కన్సిడర్ చేద్దాం. సిటీ అంటే కాల్ టు యాక్షన్, ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను. ఈ పర్టికులర్ కాల్ టు యాక్షన్ బటన్లో టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అనేది చేంజ్ చేయొచ్చు. సో ప్రాపర్టీస్ ద్వారా, మాన్యువల్గా కాకుండా ప్రాపర్టీస్ ద్వారా. ఓకేనా, దాన్ని మనము మన కాంపోనెంట్లో దాన్ని మనం టెక్స్ట్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా, టెక్స్ట్ అనేది చేంజ్ చేయొచ్చు ప్రాపర్టీస్ ద్వారా. దాన్ని మనము టైపోగ్రఫీ ప్రాపర్టీ లేకపోతే టెక్స్ట్ ప్రాపర్టీ, కొంతమంది డిఫరెంట్గా పిలుస్తారు ఆల్టర్నేటివ్గా, కానీ మెయిన్ టెక్స్ట్ ప్రాపర్టీ. ఓకేనా, సో టైపోగ్రఫీ అయినా టెక్స్ట్ అయినా రెండు ఒకటి. అండ్ ఇంకొకటి ఐకాన్. ఎగ్జాంపుల్ బై నౌ ఉంది, బై నౌ ఐకాన్ ఉంది. లేకపోతే ఆర్ట్ కార్టు ఐకాన్ ఉంది. ఐకాన్ అంటే బొట్టు టైప్ ఉంది కదా, కార్ట్ టైప్. ఈ ఐకాన్ని కూడా మనము హైడ్ చేయొచ్చు, షో చేయొచ్చు. సో యూజింగ్ విత్ ప్రాపర్టీస్. సో దాన్ని మనం బూలియన్ ప్రాపర్టీ అంటాం. సమ్ కేసెస్లో మనము టంగిల్ ఆన్, టంగిల్ ఆఫ్ అని కూడా పిలుస్తే కొంతమంది ఇంటర్వ్యూ, మీ జాబ్ టైం ఇంటర్వ్యూర్లో వాళ్ళు కూడా కన్నీ టెల్ మీ సంథింగ్ అబౌట్ టంగిల్ ఆన్ ఆఫ్. నేను కూడా ఇట్లాంటివి అడుగుతాను, లాజిక్గా అడుగుతాను. సో అసలు సేమ్ టాపిక్ అని బూలియనే. ఓకేనా, ఇంకొకటి స్టైలు, స్టేట్. అంటే స్టైల్ అంటే ఒక చిన్న బటన్లో అదొక స్టైలు, అంటే స్మాల్ స్టైలో, బిగ్ మీడియం స్టైలో లేకపోతే బిగ్ సైజ్, అదొక స్టైలు. ఇంకొకటి స్టేట్. స్టేట్ అంటే ప్రైమరీ, సెకండరీ, హోవర్ అవి. సో స్టైలు, స్టేట్ ఇవి కూడా చేంజ్ చేయొచ్చు యూజింగ్ విత్ వేరియంట్ ప్రాపర్టీ.
సో సింపుల్, డైరెక్ట్గా రైట్ ప్యానల్ నుండి కంట్రోల్ అనేది చేయొచ్చు ఈ ప్రాపర్టీస్ అన్నీ. సో బేసిక్గా కాంపోనెంట్ని డిటైర్ చేయకుండా. సో సింపుల్ మీనింగ్, వన్ కాంపోనెంట్ వీ క్యాన్ డూ మల్టిపుల్ కస్టమైజబుల్ వర్షన్స్. అండ్ ఇక్కడ మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ ఒకటే కాంపోనెంట్ చేసి మేనేజ్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ అబౌట్ కాంపోనెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో బూలియన్, టెక్స్ట్, ఐకానే కాదు, ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇన్స్టాన్స్ ఉంది, స్వాప్ ఇన్స్టాన్స్ ఉంది, అండ్ స్లాట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ ముందు ప్రాక్టికల్గా ఉంది, నా సైడ్ ప్రాక్టికల్గా ఉంది, మీకు అసైన్మెంట్ ఉంది, థియరీ ఉంది, అండ్ ఇంటర్వ్యూలో మనము ఆన్సర్ ఎలా చేయాలి అన్నీ ఉన్నాయి ఈచ్ ప్రాపర్టీ. ఓకేనా, డోంట్ వరీ. మీరు ఖచ్చితంగా నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడే నోట్స్ మెయింటైన్ చేయండి, ల్యాప్టాప్ తీసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అలానే మీరు 2-3 టైమ్స్ చేయండి. సేమ్ టైం మీకు కూడా అసైన్మెంట్ ఇస్తాను కదా, అది కూడా ఖచ్చితంగా చేయండి. 100% మీరు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, వీ క్యాన్ గో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. టైప్స్ ఆఫ్ కాంపోనెంట్ ప్రాపర్టీస్. చాలామంది టైప్స్ 4 అనుకోవచ్చు, 4 కాదండి. బేసిక్గా మనకి కరెంట్లీ రీసెంట్ అప్డేటెడ్ వర్షన్లో కంప్లీట్లీ మనకి 5 టైప్స్ ఉన్నాయి. సో ఆ 5 టైప్స్లో ఫస్ట్ వన్ టెక్స్ట్ ప్రాపర్టీ, సెకండ్ వన్ వేరియంట్ ప్రాపర్టీ, థర్డ్ వన్ బూలియన్ ప్రాపర్టీ, తర్వాత స్వాప్ ప్రాపర్టీ, ఇన్స్టాన్స్ స్వాప్ ప్రాపర్టీ, ఇంకొకటి స్లాట్. రీసెంట్గా అప్డేట్ అయింది ఈ 3 days బ్యాక్లో స్లాట్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వన్, బాగుంది. ఈ స్లాట్ ఈ కంప్లీట్లీ ప్రాపర్టీస్ అన్నీ ఫ్రీ వర్షన్లో వర్కౌట్ అవుతుంది అని మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. కంప్లీటెడ్గా వర్క్ అవుతుంది, నో నీడ్ టు వరీ. అండ్ చాలామంది ఈ టెక్స్ట్ ప్రాపర్టీ, వేరియంట్ ప్రాపర్టీ, బూలియన్ ప్రాపర్టీ, ఇన్స్టాన్స్ స్వాప్ మాకు తెలుసులే, అవసరమా ఈ వీడియో అనుకోబాకండి. ఇందులో ఫీచర్స్ చాలా వరకు అన్నీ చేంజెస్ చేసేస్తారు. ఓకేనా, అందుకని బేసిక్గా నేను స్లాట్ ఒకటే చెప్దామని ప్లాన్ చేస్తాను. అంటే ఈ స్లాట్ వీడియో చేసి 5 minutesలో లద్ది వీడియో చేసి క్లోజ్ చేసేద్దాం ప్లాన్ చేస్తాను. బట్ తర్వాత నేను లేటరల్గా నాకు తెలిసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా, ఇది అప్డేటెడ్ కదా, టెక్స్ట్, వేరియన్స్, బూలియన్స్, స్వాప్ ఇవన్నీ అప్డేటెడ్ కదా, ఫోన్లో చెప్దాము నేర్చుకుంటారులే అనుకున్నా. సో ఆ లెక్కలో నేను వచ్చాను, అది కూడా మీకోసమే. ఇవన్నీ నాకు కష్టమేం కాదు, నేర్పిస్తాను. బట్ మీకోసమే నేను నేర్పిస్తున్నాను. బయట మీరు ఆల్రెడీ 70,000, 80,000, ₹1,00,000, 2 లక్షలు ఎంత పెట్టినా కూడా అప్డేటెడ్గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారా లేరా గ్యారెంటీగా తెలీదు. నాకు వచ్చే కాల్స్, నేను పడే బాధలు ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీ ముందుకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఉగాది, రంజాన్ ఖాళీ టైంలో కాబట్టి గట్టిగా ఆలోచించి ఏ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలి, ఇక్కడ నా ఇంటెన్షన్ జాబ్ క్రాక్ చేసే వాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఇదంతా నేను రీసెర్చ్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అది కూడా మీకోసమే. బేసిక్గా నేను స్లాట్ ఒకటే అనుకున్నాను. స్లాట్ చెప్తే సరిపోదు, దీంతో పాటు అదర్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో చాలా వరకు చేంజెస్ అనేది చేసేసారు. సో ఆ రీజన్తో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, థియరీగా చెప్తున్నాను, అండ్ ఈచ్ ప్రాపర్టీస్కి ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ అలా చేయాలి అది కూడా చెప్తున్నాను అక్కడికి. అది కూడా మీకోసం చెప్తాను, మీకోసమే చెప్పేది, నాదేం లేదు. నేను వీడియోస్ అయిపోయి నాకేం ప్రాబ్లం, నాకు వచ్చే శాలరీ లగ్జరీ స్టైలు పర్ఫెక్ట్గా ఉంది. కానీ నా సైడ్ ఏంటంటే నా ప్యాషన్ ఒకరికి హెల్ప్ చేయడం, నాకు అదొక ప్యాషన్ నాకు, అంతే. సో ఆ రీజన్తో నేను చేస్తున్నాను అంతే. సేమ్ టైం నాకు కూడా కొంచెం కమ్యూనికేషన్ కూడా అప్డేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చూసుకున్నాను. మీ సైడ్ చూసుకున్నాను, నా సైడ్ చూసుకున్నాను, 2 బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, ఇంకా ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. టెక్స్ట్ ప్రాపర్టీ, బూలియన్ ప్రాపర్టీ, వేరియంట్, స్వాప్ ఇన్స్టాన్స్, ఇంకొకటి స్లాట్ కూడా నేను క్లియర్ చేస్తాను. అన్ని ప్రాపర్టీస్ నీకు థియరీ ఉంది అండ్ ప్రాక్టికల్ ఉంది, మీకు అసైన్మెంట్ ఉంది. ఈచ్ ప్రాపర్టీకి ఇంటర్వ్యూలో మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఈ లెంతీగా ఉండొచ్చు వీడియో. ఓకేనా, డోంట్ వరీ. కొంచెం మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. వైట్ నోట్స్ మంచిగా డేట్ రాయండి, ఏం నేర్చుకుంటున్నాం ఏంటి, ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను రాయండి. ప్రాక్టికల్గా ఒక 10 times చేయండి. నేను ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చేస్తాను, నేను అలా చేస్తున్నా దాన్ని నువ్వు 3-4-5 times ట్రై చేయి. తర్వాత నేను నీకు ఇచ్చిన అసైన్మెంట్ దాన్ని లాజికల్గా థింక్ చేసి చేయండి. సో బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఈ 3 ఇస్తాను, మీరు కూడా చేయండి. ఓకేనా, రైట్ నో మనము టెక్స్ట్ ప్రాపర్టీ. సో టెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఇదొక టైప్ ఆఫ్ కాంపోనెంట్ ప్రాపర్టీ. ఓకేనా, కాంపోనెంట్ ప్రాపర్టీ ఉంది, ఆ టెక్స్ట్లో మనకి వేరియబుల్ ఉంది, ఆటోలో ఒకటి ఉంది, సపరేట్గా గోల్డెన్ రష్ ప్రాపర్టీ ఉన్నాయి. సో చాలా రకరకాలుగా ఉన్నాయి. అందుకే ఈ టెక్స్ట్ ప్రాపర్టీ మనం కాంపోనెంట్ ప్రాపర్టీ ఈ లెక్కలో చెప్తున్నాము.
సో టెక్స్ట్ ప్రాపర్టీ అంటే కాంపోనెంట్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ని మనము ఫంక్షనాలిటీగా డైనమిక్గా చేంజ్ అనేది చేయడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ వితౌట్ క్రియేటింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అండ్ సేమ్ థింగ్ వితౌట్ డిటాచింగ్ ది కాంపోనెంట్. మనమే డైరెక్ట్గా సింపుల్గా టెక్స్ట్ని అప్డేట్ అనేది చేయొచ్చు యూజింగ్ విత్ కాంపోనెంట్ సైడ్ ప్యానల్ ప్రాపర్టీస్. ఓకేనా, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్లు సిటిఎఫ్ బటన్ని తీసేసుకుందాం. ఓకేనా, సేమ్ బటన్ కాంపోనెంట్ యూజ్ చేసి మనము ఆ పర్టికులర్ మెయిన్ కాంపోనెంట్ని మనకి సపరేట్గా తీసుకొని వేరెంట్గా లాగిన్ అని పెట్టుకోవచ్చు. లాగిన్, సైన్ అప్, గెట్ స్టార్టెడ్, బై నౌ, వాట్ ఎవర్ ఎనీథింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది యూజింగ్ విత్ ఆటో లేఅవుట్. ఇంకా సేమ్ బటన్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ స్క్రీన్స్. ఓకే, ఇలా డిఫరెంట్ టెక్స్ట్ వాల్యూస్ని ఈజీగా చేంజ్ అనేది చేయొచ్చు యూజింగ్ విత్ టెక్స్ట్ ప్రాపర్టీ. అలాగే ఈ ప్రాపర్టీ రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి కొంచెం చెప్పండి అంటే ఐ విల్ టెల్. మోస్ట్లీగా కార్డ్ కాంపోనెంట్స్ లైక్ కార్డ్ టైటిల్స్, ప్రోడక్ట్ టైటిల్, ప్రోడక్ట్ సబ్ డిస్క్రిప్షన్, దాని గురించి మోర్ టెక్స్ట్ సంథింగ్. అండ్ సో ఇట్లాంటి కేసెస్లో కూడా వాడుకుంటారు. ఫామ్ లేబుల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి లేబుల్స్, ఇన్పుట్ లేబుల్స్ అండ్ హెడర్స్ అన్ని ప్లేసెస్లో మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఐ విల్ టెల్ రియల్ టైమ్ యూజ్ కేస్. లెట్స్ టేక్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్లో ఒక స్క్రీన్లో ఆర్డర్ నౌ, ఈ కాంపోనెంట్ టెక్స్ట్ ప్రాపర్టీ. ఇంకోటి రీఆర్డర్, చిన్న స్టైల్, సో టెక్స్ట్ రీఆర్డర్. ఇంకొకటి ట్రాక్ ఆర్డర్, ఇది కూడా టెక్స్టే, అన్ని సేమ్ బటన్, సో డిఫరెంట్ టెక్స్ట్, డిఫరెంట్ కాంటెక్స్ట్. ఓకే, అర్థమైంది కదా. సో డోంట్ వరీ, యూ క్యాన్ రివిజన్ అగైన్, డోంట్ వరీ. నౌ లెట్స్ డూ సమ్ ప్రాక్టికల్ టెక్స్ట్ ప్రాపర్టీ. ఓకే, లెట్స్ గో. రైట్ నౌ మనము టెక్స్ట్ ప్రాపర్టీ ప్రాక్టికల్గా చేసే ముందు ఫిగ్మా నేను అప్డేటెడ్గా డిజైన్ ఫైల్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ డిజైన్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది పెట్టుకుంటాను. అంటే సింపుల్గా ప్రాక్టీస్ లైక్ కాంపోనెంట్ ప్రాపర్టీస్ ప్రాక్టికల్స్ అని నేను ఫైల్ అనేది పెట్టుకున్నాను. సో బేసిక్గా టెక్స్ట్ ప్రాపర్టీ మీన్స్ యూ కెన్ చేంజ్ టెక్స్ట్ లైక్ టైటిల్, ప్రైస్, బటన్, లేబుల్స్ ఎట్సెట్రా ఎనీథింగ్ ఫ్రమ్ outside the component while keeping the design reusable. See now బేసిక్గా మనకి కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఆ షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl-Alt-K. సి ఆ కాంపోనెంట్కి అండ్ ఫ్రేమ్కి డిఫరెన్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసింది, పెద్దగా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సి మనము ఇప్పుడు కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు ఎప్పుడైనా కాంపోనెంట్ చేసేటప్పుడు ఆ టెస్ట్కి కానీ దేనికన్నా ఆటో లేఅవుట్ మీదే కాంపోనెంట్ చేయండి, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బేసిక్గా ఐ విల్ డన్ నౌ, బై నౌ అని టైప్ చేస్తున్నాను. బై నౌ ఎన్ని పెట్టారు, సారీ, బై నౌ అని టెక్స్ట్ అనేది పెట్టాను. ఇందులో సింపుల్గా ఆటో లేఅవుట్లో కన్వర్ట్ చేయాలి, తెలిసిందే మనకి. Shift A కన్వర్ట్ చేసేసాను. అండ్ వన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మనకి లేయర్స్ కూడా వచ్చిందో లేదో చూసుకోవాలి. అండ్ కుదిరితే నేను బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఫీల్ అయితే ఒకటి ఏదో ఒకటి ఇస్తాను ఫీలు. సో సంథింగ్ ఏదో ఒకటి ఫీల్ అయితే ఇచ్చేసాను. అండ్ బేసిక్ సంథింగ్. అండ్ ఇది మనము కాంపోనెంట్లో ఎలా క్రియేట్ చేయాలి, మనకి 3 ways ఉన్నాయి కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇందాక షార్ట్కట్ కీ చెప్పాను కదా, ఏంటి షార్ట్కట్ కీ నేమ్ ఏంటి చెప్పు, Ctrl-Alt-K. సో మనకి కాంపోనెంట్లో కన్వర్ట్ అయిపోయింది, అంటే పర్పుల్ కలర్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ డైమండ్ కలర్లో ఉంది. మనకి కాంపోనెంట్లో ఇన్స్టాన్స్ అండ్ మెయిన్ కాంపోనెంట్ అంటే ఇక్కడ డైమండ్లో 4 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి, అది మెయిన్ కాంపోనెంట్. సో ఇన్స్టాన్స్ అంటే ఇది, అంటే ఆల్ట్ పెట్టుకుని ఆ మెయిన్ కాంపోనెంట్లో డ్రాగ్ చేసుకోవాలి. సో ఇన్స్టాన్స్లో మనం ఎలా చూడాలంటే సింగిల్ అవుట్లైన్ డైమండ్లో ఉంటుంది, అవుట్లైన్ అలా ఉంటుంది. ఇన్స్టాన్స్ ఎలా చేశానంటే నేను ఆ ఫ్రేమ్ 1 పెట్టుకొని ఆల్ట్ పెట్టుకునేటప్పుడు మనకి 2 కర్సర్స్ కనిపిస్తాయి మౌస్ ఇక్కడ గమనిస్తున్నాను చూడండి. సో అలా పెట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను మౌస్తో, అది ఇన్స్టాన్స్. లేదు మనకి ఇంకొక రెండో మార్గం ఉంది, సింపుల్గా ఈ ఫ్రేమ్ 1 ఆ కాంపోనెంట్ రీనేమ్ కాపీ చేసుకొని
మనము ఇన్స్టాన్స్ ఎక్కడ మనకి స్టోర్ అవుతుందంటే మనం చేసిన కాంపోనెంట్ ఇక్కడ ఫైల్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఫైల్ ఉంది చూడండి, దాని పక్కన ట్యాబ్ ఉంది చూడండి అసెస్, ఇందులో ఉంటుంది. ఇందులో మీరు చెక్ చేసుకోవాలి. సో మనం కాపీ చేసాం కదా, రీనేమ్ కాపీ పేస్ట్ చేసాము. సో సేమ్ అదే. సో డ్రాగ్ అండ్ డ్రాప్, ఇది ఇన్స్టాన్స్. సో ఇందాక నేను చెప్పాను కదా ఇన్స్టాన్స్ ఎలా ఉంటుంది, లోగో సింపుల్గా ఒక డైమండ్ సింగిల్ అవుట్లైన్లో ఉంటుంది అని చెప్పాను. అండ్ మీరు ఎప్పుడైనా మెయిన్ కాంపోనెంట్ ఇచ్చేటప్పుడు అసెస్లో ఆ మెయిన్ కాంపోనెంట్ రీనేము సమానంగా ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ ఉంటే మీరు కొత్తగా రీనేమ్ అనేది అప్డేట్ చేయండి. ఎందుకంటే ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 అండ్ రీసెంట్ కాంపోనెంట్, అప్డేటెడ్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ నేమ్స్ అన్నీ ఆల్రెడీ అదర్స్ లైబ్రరీస్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్ చాలా వచ్చాయి మనకి, అందుకని ఎప్పుడైనా కాంపోనెంట్ రీనేమ్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా రీనేమ్ అయితే ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిటిఏ కాంపోనెంట్ అని పెట్టాను అంతే, ఆ చెప్పినావు ఓకేనా, ఇలా పెట్టాను. ఇక్కడ జస్ట్ సింపుల్గా మన కాంపోనెంట్ 3 వేస్లో కన్వర్ట్ చేయొచ్చు అని నేను చెప్పాను. Ctrl-Alt-K ఇదొకటి. మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ కూడా మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఆ కాంపోనెంట్ అంటే, లేదు ఇక్కడ రైట్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది. నేను చూపిస్తాను. సంథింగ్ ఆర్డర్ లవ్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఇది కాంపోనెంట్లో చేయాలి. Ctrl-Alt-K ఇది ఫస్ట్ మెథడ్. లేదనుకుంటే రైట్ సైడ్ తీసుకొని క్రియేట్ కాంపోనెంట్ ఇదొకటి సెకండ్ మెథడ్. లేదనుకుంటే రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లో ఇక్కడ ఒకటి ఉంది. సో ఇదొక మెథడ్. సో చాలా మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు నేను జస్ట్ మెయిన్ కాంపోనెంట్ అనేది అసైన్ చేశాను అంతే. టెక్స్ట్ ప్రాపర్టీ ఇంకా నేను ఇవ్వలేదు, సరేనా. ఇప్పుడు టెక్స్ట్ ప్రాపర్టీ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఈ మెయిన్ కాంపోనెంట్లో ఏం జరుగుతుంది చూద్దాము. అండ్ ఇప్పుడు నేను ఐఫోన్ 13 తీసుకుంటున్నాను. సో ఈ 13లో నాకు ఈ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తాను. సింపుల్గా మీకు తెలిసిందే ఆల్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇది పెట్టేసాను. బై నో వన్ సంథింగ్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టేశాను. అండ్ ఇదే నేను డూప్లికేట్ చేసుకుంటూ పోతాను. అండ్ ఇప్పుడు ఈ మెయిన్ కాంపోనెంట్లో నువ్వు టెక్స్ట్ చేంజ్ చేసిన బైనో కాకుండా ఆర్ టు కార్టన్ పెట్టు. సో మెయిన్ కాంపోనెంట్లో అన్ని స్క్రీన్స్కి చేంజెస్ అయిపోతాయి, మీకు తెలిసిందే. అండ్ నాట్ ఓన్లీ టెక్స్ట్, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసినా కూడా చేంజ్ అయిపోద్ది, అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను పింక్ కలర్లో పెట్టి చూడండి మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇది మెయిన్ కాంపోనెంట్ డిఫరెన్స్. అండ్ ఈ టెక్స్ట్ కాంపోనెంట్ ప్రాపర్టీ ఎప్పుడు వాడాలంటే, ఎగ్జాంపుల్ ఇది సింగిల్ బటన్, ఈ బటన్ సైజే అన్ని స్క్రీన్స్కి అన్ని ఈక్వల్గా ఉండదు కదా. ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్లో నాకు ఆటో కార్ట్ ఉండొచ్చు, సేమ్ బటన్ సేమ్ స్టైల్ సేమ్ మొత్తం సేమ్ బటనే. ఈ స్క్రీన్లో నాకు ఆటో కార్ట్ ఉండకూడదు కదా, క్యాన్సిల్ ఉండొచ్చు. అండ్ ఈ స్క్రీన్లో ప్రొసీడ్ ఉండొచ్చు. అండ్ ఈ స్క్రీన్లో స్కిప్ అని ఉండొచ్చు. ఈ స్క్రీన్లో సంథింగ్ డిఫరెంట్ సీటేస్ కూడా ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఒక్కొక్కటి కాంపోనెంట్ సపరేట్గా మనం చేసుకోలేము కదా. ఇట్స్ కంప్లీట్లీ వర్క్ లోడ్ అనేది చాలా హెవీగా ఉంటుంది కదా. అదే మీరు ఆ కాంపోనెంట్లో ప్రాపర్టీస్ ఇస్తే ఒక పని అనేది తగ్గిపోతుంది. సో సింపుల్గా నేనేం చేస్తానంటే చూడండి, ఆ సిటిఏ కాంపోనెంట్ ప్రాపర్టీస్ టెక్స్ట్ ప్రాపర్టీ అని ఇచ్చేసాను. ఇక్కడ నేమ్ వచ్చేసి ఆ లేబుల్ చూడండి, సిటిఏ బటన్ లేబుల్ అని పెట్టాను. సో వాల్యూ వచ్చేసి సంథింగ్ వాట్ ఎవర్ ఎనీ వాల్యూ. సో టెక్స్ట్ నేమ్ వాట్ ఎవర్ ఎనీథింగ్, టెక్స్ట్ నేమ్ ఎంటర్ క్రియేట్ ప్రాపర్టీ అంటే ఆ మెయిన్ కాంపోనెంట్కి నేను టెక్స్ట్ ప్రాపర్టీ అనేది చెప్పేసాను, ఆ వాల్యూ అనేది అసైన్ చేసేసాను. ఇక్కడికి మెయిన్ కాంపోనెంట్కి ఇచ్చేసాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్కి ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు. మెయిన్ కాంపోనెంట్కి అసైన్ చేసిన తర్వాత, ఆ వేరియబుల్ అనేది అసైన్ చేసిన తర్వాత టెక్స్ట్ కాంపోనెంట్కి చెప్పాలి. ఫస్ట్ మనకి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, తర్వాత పిల్లలకి అసైన్ చేయాలి. అట్లాగా ఇప్పుడు మన పేరెంట్కి అసైన్ చేసేసాం, అయిపోయింది, అందులో స్టోర్ అయిపోయింది. ఆ పేరెంట్ నుంచి లోపల మన చిల్డ్రన్స్ అంటే నెక్స్ట్గా ఇక్కడ మనం మళ్ళీ వాళ్ళకి నేను చెప్పాలి, ఇట్లాగా నేను కొత్తగా తీసుకొచ్చాను, నేను అప్లై చేస్తున్నాను నిన్ను. సో అప్లై పేరెంట్కి మనం ఏమి ఇచ్చాము, సిటిఏ బటన్ టెక్స్ట్ నేమ్ అని ఇచ్చాం, సిటిఏ బటన్ టెక్స్ట్ నేమ్ అని లేబుల్ అనేది ఇచ్చాం. సో వీడికి నేను అసైన్ చేసేసాను. అసైన్ చేసిన తర్వాత
ఈ స్క్రీన్లో పిల్లోడికి ఏం పెట్టాలో అదే పెడతాను. ఈ స్క్రీన్లో ఈ పేరెంట్ ఇన్స్టెన్స్కి CTL లేబుల్, ఇక్కడ ఈ స్క్రీన్లో నాకు కావాల్సింది ఆర్డర్ నౌ అని పెట్టాను సార్. సింపుల్ అయిపోయింది కదా. అండ్ ఈ స్క్రీన్లో పిల్లోడికి ఆర్డర్ నౌ కాదు ప్రొసీడ్ నౌ. అండ్ ఈ స్క్రీన్లో లాగిన్ స్క్రీన్ కావచ్చు, సైన్ అప్ కావచ్చు, చేయమని కావచ్చు, సింపుల్ లాగిన్. ఇట్లాగా మనం డిఫరెంట్గా రీజనబుల్గా చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. అంటే డిటాచ్ చేయకుండా, మాన్యువల్గా చేయకుండా, కంప్లీట్లీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఇందులో టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇస్తే సక్సెస్ఫుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇది కూడా మీరు డిజైన్ సిస్టంలో చేస్తే చాలా పర్ఫెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది రియల్ టైంలో వేర్ వి యూజ్ ఇట్, ఎక్కడ ఉపయోగిస్తారు ఏంటంటే సో బేసికలీ వీ యూజ్ ఇన్ రియల్ టైమ్ టెక్స్ట్ ప్రాపర్టీ ఫర్ మోస్ట్లీ టైటిల్స్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ టైటిల్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్స్ అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ అండ్ ప్రైసెస్ అండ్ CTA బటన్స్. ఇప్పుడు చేసింది కదా, బై నౌ, యాడ్ టు కార్ట్, వాట్ ఎవర్ ఎనీథింగ్. అది ప్రైమరీ సెకండరీ అవన్నీ వేరియబుల్స్ కింద, టెక్స్ట్ కింద మళ్ళీ మనం నేర్చుకున్నాము. అండ్ లేబుల్స్ ఇవన్నీ. సో దట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్లీ ఇన్సైడ్ టెక్స్ట్ ప్రాపర్టీ. సో టెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ ఎడిట్ టెక్స్ట్ ఫ్రమ్ ఇన్స్టాన్స్ వితౌట్ బ్రేకింగ్ కాంపోనెంట్. ఓకే, ఐ హోప్ క్లియర్. రైట్, టెక్స్ట్ ప్రాపర్టీ మీద ఒక క్లారిటీ వచ్చేసింది కదా మీకు. ఎస్, పర్ఫెక్ట్. మీకు స్పెషల్గా అసెస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ ప్రాపర్టీ మీద. ఒక్కసారి ఈ స్క్రీన్ మీద చూడండి. టాస్క్ 1 వచ్చేసి బేసిక్ బటన్. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ టు క్రియేట్ ఏ బటన్ కాంపోనెంట్ అండ్ యాడ్ ఏ టెక్స్ట్ ప్రాపర్టీ టు ది టెక్స్ట్ లేయర్. ట్రై దిస్ వేరియేషన్స్. లాగిన్ ట్రై చేయండి, రిజిస్టర్, కంటిన్యూ. అండ్ సిమిలర్ యూ క్యాన్ ట్రై ఇట్ డిఫరెంట్ వర్డ్స్. సో ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ గోల్ ఏంటంటే, ఒక్క కాంపోనెంట్ బటన్లో యూ హ్యావ్ టు యాడ్ సైడ్ ప్యానల్ మల్టిపుల్ టెక్స్ట్ వాల్యూస్. సో ఇదంతా మన స్క్రీన్స్లో రీజబుల్ కాంపోనెంట్ లాగా ఉండాలి. సరేనా, మాన్యువల్గా ట్రై చేయకూడదు, రీజబుల్గా ఉండాలి. అది టాస్క్ 1. అండ్ టాస్క్ 2 వచ్చేసి కార్ట్ కాంపోనెంట్. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ టు డిజైన్ ఏ కార్ట్ కాంపోనెంట్. అప్లై టెక్స్ట్ ప్రాపర్టీ టు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. అంటే ఒక కార్డ్లో టైటిల్, డిస్క్రిప్షన్ ఉండాలి. ఇది టెక్స్ట్ ప్రాపర్టీ. సో యూ హ్యావ్ టు క్రియేట్ 3 వేరియబుల్స్. 1 2 3 ఉండాలి. ఇది ఫుడ్, ఇది ప్రోడక్ట్, ఇది ప్రొఫైల్, ఇలా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా సేమ్ కార్ట్ అంటే మెయిన్ కాంపోనెంట్ సేమ్ కార్ట్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉండాలి. సో ఎవ్రీథింగ్ మొత్తం ఈక్వాలిటీగా ఉండాలి. సేమ్ మెయిన్ కాంపోనెంట్ యూ హ్యావ్ టు యాడ్ డిఫరెంట్ ఇన్స్టెన్స్, డిఫరెంట్ స్క్రీన్స్. అది టాస్క్ 2. అర్థమైంది కదా. ఎస్, సో ప్రాక్టికల్గా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంటర్వ్యూలో కూడా టెక్స్ట్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. ఇట్లాంటి కేసెస్లో మీరు ఏది పడితే అది ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఆ వేలు ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోద్ది. మ్యాక్సిమం సరిపోతుంది, ఇంక్లూడింగ్ విత్ మీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసేయండి. అండ్ టెక్స్ట్ ప్రాపర్టీ హెల్ప్స్ టు రీయూజ్ ఏ సింగిల్ కాంపోనెంట్ బై డైనమికల్లీ అప్డేటింగ్ ఇస్ కంటెంట్ వితౌట్ బ్రేకింగ్ ది కాంపోనెంట్ స్ట్రక్చర్. అర్థమైంది కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు ఒక వైట్ నోట్స్ మెయింటైన్ చేయండి, రాసేయండి, సరిపోద్ది. అదే మీ 10 times నేర్చుకోండి. టెక్స్ట్ ప్రాపర్టీ హెల్ప్స్ టు రీయూజ్ ఏ సింగిల్ కాంపోనెంట్ బై డైనమికల్లీ ఫంక్షనాలిటీ అప్డేటింగ్ ఇస్ కంటెంట్ వితౌట్ బ్రేకింగ్ ది మాన్యువల్ కాంపోనెంట్ స్ట్రక్చర్. ఓకే, టెక్స్ట్ ప్రాపర్టీ హెల్ప్స్ టు రీయూజ్ ఏ సింగిల్ కాంపోనెంట్ బై డైనమికల్లీ అప్డేటింగ్ ఇస్ కంటెంట్ వితౌట్ బ్రేకింగ్ ది కాంపోనెంట్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ టెక్స్ట్ ప్రాపర్టీ. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్లో మీరు ఇంక్లూడింగ్ విత్ వేరియన్స్ అంటే స్టైల్స్, సైజెస్, ఈ టెక్స్ట్ ఇవన్నీ ఆటోలో ఒకటి మంచిగా చెప్పండి. ఓకే, ఈ వేలో చెప్తే కమ్యూనికేషన్ సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, లెట్స్ గో నెక్స్ట్ ప్రాపర్టీ. రైట్లో మనము బూలియన్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. సో కాంపోనెంట్ ప్రాపర్టీ ఆఫ్ బూలియన్. నేను ఎందుకు కాంపోనెంట్ మెన్షన్ చేస్తున్నానంటే బూలియన్లో మనకి వేరియబుల్స్ కూడా ఉన్నాయి, అందుకని కాంపోనెంట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో బేసిక్గా బూలియన్ ప్రాపర్టీ అంటే సింపుల్గా ట్రూ ఆర్ ఫాల్స్, లేదు ఆన్ ఆఫ్. అంటే మనం ఆన్ చేస్తే కనిపిస్తుంది, ఆఫ్ చేస్తే కనిపిస్తుంది, అదే బూలియన్. సో ఇట్లాగా వర్క్ అయ్యే ప్రాపర్టీ. లైక్ కాంపోనెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని బేసిక్గా మనకి ఆర్ట్ కార్ట్, ఈ ఐకాన్లో, ఈ స్క్రీన్లో మనకి ఐకాన్ ఉంటే బాగుంటుందా లేదా అంటే ఆన్ ఆఫ్. ఎందుకంటే మనం చేస్తున్న స్క్రీన్స్ క్లయింట్కి చూపించేటప్పుడు ఆన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది, ఆఫ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో సేఫ్ సైడ్ కోసం ఇలా అయితే బూలియన్ ప్రాపర్టీ అయితే చేసుకుంటాం. అంటే కొన్ని కేసెస్లో మనకి ఐకాన్
విజిబిలిటీగా చూపించాల్సిన అవసరం లేదు కొన్ని స్క్రీన్స్కి చూపించాలి. సో ఈ వేలో మనకి షార్ట్కట్లో తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వితౌట్ ఫ్యూజింగ్ డిటాచింగ్ అండ్ మల్టిపుల్ వేరియంట్స్. సో దట్స్ వై యూ క్యాన్ డూ కాంపోనెంట్ ప్రాపర్టీస్ ఇన్సైడ్ బూలియన్. సో ఇలా చేయడం వల్ల డైనమిక్గా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది వితౌట్ క్రియేటింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్, వితౌట్ డిటాచింగ్ మాన్యువల్లీ. జస్ట్ ఒక టంగుల్ ప్రాపర్టీ ఇస్తే కంట్రోల్ అనేది చేయొచ్చు. ఐ విల్ టెల్ మోర్ ఎగ్జాంపుల్స్. లెట్స్ టేక్ ఇన్పుట్ ఫీల్డ్ ఫస్ట్ నేము ప్రొఫైల్, లాస్ట్ నేమ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అన్నిటికీ ప్లేస్ హోల్డర్తో పాటు ఐకాన్ కూడా ఉంటుంది. ప్రొఫైల్ అంటే ఐకాన్ సింబల్ ఐకాన్ ఉంటుంది, అట్లాంటిది పాస్వర్డ్ ఐకాన్ ఉంది అనుకో. సో ఈ ఇన్పుట్లో మనకి ఐకాన్ కనిపించాలా వద్దా, ఎట్లాగా షో హైడ్ పాస్వర్డ్ ఐకాన్ ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇన్పుట్ ఫీల్డ్లో. అండ్ కార్డ్ కాంపోనెంట్, ఆ కార్డ్ కాంపోనెంట్లో లైక్ నాకు షూ ఉంది, షూ, ఆ టెక్స్ట్, ఆ బై నో ఇట్లాంటివన్నీ. ఆ షూలో లేటెస్ట్గా న్యూ అరైవల్ కానీ న్యూ కానీ ఆఫర్ కానీ ఇట్లాంటి బ్యాడ్జెస్ అనేది పెట్టచ్చు. ఈ పర్టికులర్ కార్డుకి మనము అవసరం లేదు, లేటెస్ట్గా వచ్చిన కార్డ్స్కి కావాలి. సో వాటికి బ్యాడ్జెస్ అనేది మనము విజిబిలిటీ అనేది ఆన్ చేయొచ్చు బూలియన్ నుంచి. అది సపరేట్గా మనం చేయలేము కదా. సో అందుకని ఒకేసారి మెయిన్ కాంపోనెంట్లో బూలియన్స్ ఇచ్చేస్తే ఒక పనికి అయిపోద్ది. సో ఈ వేలో కూడా మనం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి నవ్ బార్, అది డెస్క్టాప్ టాప్ నవ్ బార్ కావచ్చు, మొబైల్ వర్షన్ బాటమ్ నవ్ బార్ కూడా కావచ్చు. అక్కడక్కడ నవ్ బార్లో మనకి ఆర్ట్ కార్ట్లో రెడ్ కలర్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ బెల్ ఐకాన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి. అది మనకి కనిపించాలో వద్దా, సో హైడ్ ఇవి కూడా పెట్టుకోవచ్చు నవ్ బార్లో. ఇంకొకటి ప్రొఫైల్ కార్డ్ అంటే లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్లైన్లో ఉంటే మీకు ఆన్లైన్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఆఫ్లైన్ అంటే కనిపించదు. సో ఇట్లాంటి మనం బూలియన్స్లో ఒకటి పెట్టుకోవచ్చు. సో లైక్ ప్రొఫైల్ కార్డ్ వెరిఫైడ్ బ్యాడ్జెస్ షో చేయాలా, హైడ్ చేయాలా, ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. లెట్స్ డూ సమ్ ప్రాక్టికల్ అబౌట్ బూలియన్ ప్రాపర్టీస్. ఓకేనా, ఇప్పుడే మనము బూలియన్ ప్రాపర్టీ మీద ప్రాక్టికల్గా ట్రై చేద్దాము. బూలియన్ ప్రాపర్టీస్ మ్యాక్సిమం ఐకాన్స్ మీద రియల్ టైంలో చేస్తారు. నాట్ ఓన్లీ ఐకాన్స్, మనము అంటే రియల్ టైంలో ఐకాన్స్ మీద ఎక్కువగా చేస్తారు. ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ఐకాన్స్కే కాదు, మనం టెక్స్ట్కి ఇవ్వచ్చు అండ్ ఇమేజెస్కి ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్స్కి ఇవ్వచ్చు, దేనికైనా సేమ్ ప్రాసెస్సే బూలియన్స్. సో బేసికలీ ఏ బూలియన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు షో ఆర్ హైడ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఈ కాంపోనెంట్. గోట్ ఇట్. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాక్టికల్గా చేస్తాను. అండ్ లెట్ మీ ఇందాక టెక్స్ట్ ప్రాపర్టీ చేసిలో మళ్ళీ రిపీటెడ్గా చేస్తాను, నో నీడ్ టు వరీ. అండ్ ఎగ్జాంపుల్ లెట్ మీ యాడ్ యూట్యూబ్ అని పెట్టాను చూడండి, యూట్యూబ్ షిఫ్ట్ ఏ. అండ్ ఐ వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అండ్ యూట్యూబ్ కలర్ ఒక సంథింగ్ బ్లాక్ కలర్ ఇస్ ఫైన్, లేకపోతే రెడ్ కలర్ ఇస్ ఫైన్. అండ్ ఐ వాంట్ చేంజ్ మోంట్ perfect, so that's fine. And I wanted some padding is good. అండ్ ఇందాక మనం ఎలా చేసామో సేమ్ అలానే చేసాం, కంట్రోల్ ఆల్ట్ కే మెయిన్ కాంపోనెంట్. ఇప్పుడు నాకు ఐకాన్ అనేది యాడ్ చేయాలి. సో బేసిక్గా రియల్ టైంలో ఎలా జరుగుతుందంటే, అండ్ ఏదైనా క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ బటన్ టెక్స్ట్ ఒకటే పెట్టు అండ్ ఐకాన్స్ ఇవన్నీ లెఫ్ట్ ఐకాన్ కానీ రైట్ ఐకాన్ కానీ ఫ్యూచర్లో చూద్దామని చెప్తారు. కానీ డిజైనర్స్కి తెలుసు ఇప్పుడు వీడు ఇలానే చెప్తారు, రేపు ఫ్యూచర్లో ఐకాన్ యాడ్ చేయమని చెప్పే ఛాన్సెస్ ఉంటాయని ఆల్రెడీ మనకి తెలుసు. సో ఇప్పుడు మనం ఐకాన్ చేయకుండా వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే ఏం కాదు, తప్పేం లేదు. ఇప్పుడు ఐకాన్ హైడ్ చేసినా షో చేసినా ఏం ఎఫెక్ట్ ఏం లేదు, కంటెంట్ అండ్ సింగింగ్ మధ్యలోనే ఉంటుంది. కానీ మన డిజైనర్స్ టాలెంట్ యూజ్ చేసుకొని రేపు ఫ్యూచర్లో మనకి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా, అంటే 10 స్క్రీన్స్ 20 స్క్రీన్స్ అంటే ఏం ప్రాబ్లం లేదు. మన 9,000 మొబైల్ స్క్రీన్స్ ఇలాంటి కేసెస్లో కూడా నేను చూస్తున్నాను. అప్పుడు ఒక్క చిన్న ఐకాన్ 9,000 స్క్రీన్స్ పెట్టుకుంటా రావడానికి 2-3 days కూడా సరిపోలేదు, ఇంక్లూడింగ్ విత్ ప్యాడింగ్స్, స్పేసింగ్స్. ఒక్క పిక్సెల్స్ మిస్టేక్ వచ్చినా కూడా ఎస్క్యులేషన్ కింద కన్సిడర్ చేస్తారు. సో మనము తెలివిగా ఏం చేయాలంటే, ముందుగానే ఆ కాంపోనెంట్ ప్రాపర్టీస్లోనే బూలియన్స్ అంటే సిటీ బటన్స్కి అక్కడక్కడ కొన్ని ఐకాన్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంటుంది అకార్డింగ్ టు మన EXE ఫౌండేషన్ రిలేటెడ్గా. అండ్ లాస్ ఆఫ్ రూల్స్ ప్రకారంగా ఆ టెక్స్ట్ ఖచ్చితంగా ఐకాన్ అయితే ఉంటుంది. యూజర్స్ కొంతమంది టెక్స్ట్ రిలేటెడ్గా చదివి వాళ్ళు ప్రొసీడ్ అవ్వలేరు, అక్కడ యూజిబిలిటీ టెస్టింగ్ టైంలో ఫైల్ అయిపోతారు. సో అక్కడ ఐకాన్ యాడ్ చేయాలని చెప్పేసి మనకి
జీరోలో కామెంట్ అనేది వస్తుంది. అంటే ఒక క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వస్తుంది అనుకోండి. సో అదేదో తెలివిగా ముందు ఐకాన్ పెట్టేసుకుంటే మన సైడు ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటే ఓపెన్ అయిపోద్ది కదా. సో ఇక్కడి వరకు మీకు తెలుసు. సో మెయిన్ కాంపోనెంట్ ఏంటి, ఇది సిటిఏ సంథింగ్, సిటిఏ కాదు, ఇది సంథింగ్ సోషల్ మీడియా బటన్ సంథింగ్. సో ప్రస్తుతానికి మనకి యూట్యూబ్ టెక్స్ట్ ఒక్కటే ఉంది. ఈ టెస్ట్కి కూడా మనం బూలియం పెట్టుకోవచ్చు, షో చేయాలా వద్దా. రేపు ఫ్యూచర్లో టెస్ట్ కాకపోయినా ఓన్లీ ఐకాన్ పెట్టే ఛాన్సెస్ కూడా వస్తాయి. అవి మనకి అన్నీ ఆల్రెడీ క్లియర్గా తెలుసు. సో ఈ బటన్స్ అండ్ ఐకాన్స్ ఇవన్నీ మన లైబ్రరీలో సపరేట్గా మనకంటూ స్పెషల్గా ఉంటాయి. సో నా దగ్గర యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర లోకల్ కంపెనీస్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. అంటే ఆల్రెడీ లైబ్రరీస్ ఉన్నాయి. నా సెకండరీ నుంచి థర్డ్ పార్టీగా ఇలా ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ యూట్యూబ్, సో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ వాట్ ఎవర్ ఎనీథింగ్ ఇక్కడ పెట్టేసుకున్నాను సేఫ్టీగా. అండ్ రేపు ఇన్స్టాల్ చేసేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ టెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం బూలియన్స్ ఎలా అప్లై చేయాలి అంటే మెయిన్ కాంపోనెంట్కి చూద్దాం. ఇది మెయిన్ కాంపోనెంట్ ప్రాపర్టీస్ అండ్ బూలియన్ షో లెఫ్ట్ ఐకాన్ స్విచ్ అని పెడతాను ప్రాపర్టీ దస్ పైన ఇచ్చేసాను. అండ్ లెఫ్ట్ ఐకాన్కి ఆ లేయర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను అసైన్ చేసుకుంటాను. అంటే ఇక్కడ కాదు, ఇది స్వాప్ ప్రాపర్టీ మనకి రీసెంట్గా అప్డేట్ అయింది కింగ్ అంట. సో అపీరియన్స్ అంటే అది కనిపించేలా వద్దా. సో ఇక్కడికి వీ హ్యావ్ టు అప్లై వేరియబుల్ ప్రాపర్టీ సో లెఫ్ట్ ఐకాన్ ఇక్కడికి ఇచ్చేసాము. అండ్ సేమ్ థింగ్ రైట్ సైడ్ కూడా కావాలి కదా, ప్లస్ అండ్ బూలియన్ సో లెఫ్ట్ ఇది ఇచ్చేసాము. ఇప్పుడు రైట్ క్రియేట్ ప్రాపర్టీ సో రైట్ అపీరియన్స్ అప్లై రైట్ ఐకాన్ ఇచ్చేసాము. ఇప్పుడు మనము మన డిజైన్స్లో లెట్ మీ టేక్ డెస్క్టాప్ ఫ్రేమ్ తీసేసుకున్నాను, బేసిక్గా తీసుకున్నాను. ఎప్పుడైనా మెయిన్ కాంపోనెంట్ తీసుకొచ్చి ట్రై చేయకూడదు, ఇన్స్టాన్స్లో కావాలి, చాలాసార్లు చెప్తున్నాను. ఓకే, లెట్ మీ చేంజ్ దిస్ వన్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ ఇన్స్టాన్స్లో యాజ్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ టెక్స్ట్. వన్స్ యూజబిలిటీ మన డిజైన్ ప్రాసెస్లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత చాలామంది టార్గెట్ యూజర్స్ టెక్స్ట్ మీద ఎవరు ఫోకస్ పట్టట్లేదు. సో ఎక్కువ మంది ఐకాన్ మీద ఫోకస్ పడుతున్నారు, ఇంక్లూడింగ్ విత్ కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ కంటెంట్, లెఫ్ట్ ఐకాన్ రైట్ కంటెంట్తో ఫోకస్ పడుతున్నారు. సో కళ్యాణ్ ప్లీజ్ యాడ్ లెఫ్ట్ ఐకాన్ అని చెప్తారు. అప్పుడు అన్ని స్క్రీన్స్కి నేను యాడ్ చేయలేనబ్బా. సో ఆల్మోస్ట్ 1 వీక్ టైం అయితే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కేసెస్లో లెఫ్ట్ కళ్యాణ్ రైట్ కావాలని చెప్తారు. సో మోస్ట్లీగా లెఫ్ట్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని కేసెస్లో టెక్స్ట్ వద్దు, ఓన్లీ ఐకాన్ కావాలి. ఇక్కడ నేను టెక్స్ట్ ఎలా తీయాలి, అన్ని స్క్రీన్స్కి టెక్స్ట్ ఒకటి డిలీట్ చేసుకుంటే వాళ్ళు ఇట్స్ టేకింగ్ లాంగ్ టైం. అదేదో సింపుల్గా ఇక్కడే దెబ్బకి హైడ్ చేసేస్తే అయిపోద్ది కదా. సో ఇన్స్టాన్స్లో కూడా చేసుకున్న బెస్ట్. ఇప్పుడు మనము టెస్ట్కి కూడా ఇచ్చుకుందాం. సో టెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ అసైన్. సో బూలియన్ షో టెక్స్ట్ స్విచ్ క్రియేట్ ప్రాపర్టీ ఇచ్చేసాను. అండ్ దీని లోపల షో టెక్స్ట్ ఇచ్చేసాను, సింపుల్. ఇక్కడికి వచ్చేసాను అండ్ షో టెక్స్ట్ ఆఫ్ చేసాను, ఆన్ చేసాను. నాకు ఐకాన్ వద్దు, ఆఫ్ చేసాను. దట్స్ వే వెరీ 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 సింపుల్. అంతే, వ్యక్త చేసిన ఆటోలోట్ లాగే అడ్జస్ట్ అవుతుంది మొత్తం. కరెక్ట్ అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూలియన్ ప్రాపర్టీ. సో బూలియన్ ప్రాపర్టీస్ మీన్స్ విజిబిలిటీ కంట్రోల్ స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం. లేకపోతే డెవలపర్స్కి ఎలా అర్థమవుతుందంటే వాళ్ళ లెక్కలో ట్రూ ఆర్ ఫాల్స్ ప్రాపర్టీస్, మన లెక్కలో ఆన్ ఆఫ్ అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూలియన్స్. సో సేమ్ ఇది ప్రాక్టీస్ చేయి, సరిపోద్ది, మోస్ట్లీగా సరిపోద్ది. ఓకేనా? అండ్ నౌ ఇప్పుడు మనము బూలియన్ ప్రాపర్టీ అసెస్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. అండ్ అది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఈ టాస్క్ 1 బటన్ విత్ ఐకాన్. ఇందాక నేను చేశాను కదా, సేమ్ అంతే. యూ హ్యావ్ టు క్రియేట్ బటన్ కాంపోనెంట్. అది ఐకాన్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడైనా సరే యాడ్ చేయండి, ఐకాన్ ఏదైనా సరే. సో క్రియేట్ ఏ బూలియన్ ప్రాపర్టీ
షో ఐకాన్ హైడ్ ఐకాన్. మీకు తెలుసు కదా లేబుల్, షో ఐకాన్ హైడ్ ఐకాన్, షో స్లాష్ హైడ్ సంథింగ్ ఏదైనా లేబుల్ ఇవ్వండి. సో సింగిల్ వన్ బటన్లో ఒక బటన్ మీదే మనము టంగిల్ ఐకాన్ విజిబిలిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. నో నీడ్ ఫర్ మల్టిపుల్ కాంపనెంట్స్ అయితే ఉండకూడదు, వేరియన్స్ కానీ అట్లా ఉండకూడదు. ఒక్క కాంపనెంట్లోనే ఆఫ్ చేస్తే అది పోవాలి, అంటే హైడ్ అవ్వాలి. ఆన్ చేస్తే అది కనిపించాలి. ఇది టాస్క్ 1. టాస్క్ 2 వచ్చేసి ఇన్పుట్ ఫార్మ్స్ ఫీల్డ్స్. సో డిజైన్ పాస్వర్డ్ ఇన్పుట్ ఫార్మ్. సో ఇన్పుట్ ఫార్మ్ పాస్వర్డ్ ఇది ఒక ఐకాన్, యాడ్ ఐకాన్ ఇచ్చేసాము. క్రియేట్ బూలియన్ ప్రాపర్టీ. సార్ దీనికి బూలియన్ ప్రాపర్టీ ఇవ్వండి. సో పాస్వర్డ్ ఐకాన్ కనిపిస్తే ఇది కనిపించాలి, హైడ్ చేస్తే ఇది కనిపించకూడదు అది. సో కంట్రోల్ ఎలిమెంట్స్ డైనమికల్ యూజింగ్ టంగిల్. సో రైట్ సైడ్ ప్యానల్ నుంచి మనం కంట్రోల్ చేయాలి. అర్థమైంది కదా, ఇది కాన్సెప్ట్ బూలియన్ ప్రాపర్టీ మీద. బూలియన్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు సింపుల్గా నేను చెప్పినట్టు మీరు రాసుకోండి, మొత్తం షార్ట్కట్లోనే చెప్పేస్తాను. అండ్ బూలియన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు టంగిల్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఏ కాంపోనెంట్ వితౌట్ క్రియేటింగ్ మల్టిపుల్ వేరియన్స్. ఐ విల్ రిపీట్ అగైన్, మీరేం వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. ఐ విల్ రిపీట్ అగైన్. బూలియన్ ప్రాపర్టీ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు టంగిల్ visibility of elements inside a main component without creating multiple versions. So it is called boolean property. ఇలాగ మీరు చెప్పేసి ఒక సింపుల్గా నేను ఇందా చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ఇన్పుట్ ఫీల్డ్స్ బ్యాచెస్ ఇవి చెప్తే సరిపోద్ది. ఓకేనా, గట్ ఇట్. లెట్స్ గో అనదర్ ప్రాపర్టీ. రైట్ నౌ మనము ఇప్పుడు ఇన్స్టాన్స్ స్వాప్ ప్రాపర్టీ వీటి గురించి, కాంపోనెంట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నాము. సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టాన్స్ స్వాప్ ప్రాపర్టీ అంటే ఇదొక కాంపోనెంట్లో ఉన్న ఎలిమెంట్ని వేరే కాంపోనెంట్తో రీప్లేస్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ, అంటే డ్రాప్ డౌన్తో యూజ్ అయ్యే ప్రాపర్టీ. అది సింపుల్, వితౌట్ డిటాచింగ్, వితౌట్ మాన్యువల్ చేంజెస్. డైరెక్ట్గా మనము ఆ ప్రాపర్టీలో డ్రాప్ డౌన్ నుండి స్వాప్ అనేది చేయొచ్చు. మోస్ట్లీగా ఇది చేసేది ఐకాన్స్ అండ్ డిఫరెంట్ ఐకాన్స్, డిఫరెంట్ ఇమేజెస్, డిఫరెంట్ అవతార్స్ అండ్ నెస్టెడ్ కాంపోనెంట్స్ కూడా వాటి కోసం కూడా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ప్రీవియస్లీ సేమ్ బటన్ సిటీ అని కన్సిడర్ చేద్దాం. ఒక పర్టికులర్ బటన్లో ఒక ఐకాన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఆరో. సేమ్ ఆరో ప్లేస్లో మనం స్వాప్ అనేది ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేసి ఆరో ఐకాన్ లేకపోతే కార్ట్ ఐకాన్ లేకపోతే సెర్చ్ ఐకాన్ ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ బటన్ కాంపోనెంట్ డిఫరెంట్ ఐకాన్స్ అనేది స్వాప్ అనేది చేయొచ్చు. బెటర్ ఒక ప్రాక్టికల్గా షార్ట్కట్లో నేను చూపించేస్తాను. లెట్స్ డూ సమ్ ప్రాక్టికల్ అబౌట్ ఏ స్వాప్ ఇన్స్టాన్స్. ఓకే, రైట్ నౌ మనము స్వాప్ ఇన్స్టాన్స్ వాటి గురించి ప్రాక్టికల్గా చూద్దాము. అండ్ సో ఐ థింక్ స్వాప్ ఇన్స్టాన్స్ గురించి ఒక క్లారిటీ ఆల్రెడీ ఉందనుకుంటాను. రీసెంట్ అప్డేటెడ్గా ప్రకారంగా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. సో బేసికలీ ఇన్స్టాన్స్ స్వాప్ ఇస్ మీన్స్ allows you to replace one component with another component inside an instance, like nested లాగా అనుకోండి. సి బేసికలీ యూ క్యాన్ సి రియల్ టైమ్ సినారియో గురించి నేను చెప్తాను. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ మొబైల్ స్క్రీన్స్ కానీ, డెస్క్టాప్ స్క్రీన్స్ కానీ, స్మార్ట్ వాచ్ స్క్రీన్స్ కానీ ఏదైనా కావచ్చు. ఒక పర్ఫెక్ట్ ఒక కాంపోనెంట్ చేసాం. ఆ కాంపోనెంట్ పేరు సోషల్ మీడియా రిలేటెడ్గా యూట్యూబ్ అండ్ ఒక జీమెయిల్, ఫేస్బుక్, మెటా, వాట్సాప్ చాలా ఉంటాయి. ఇలాగ టెక్స్ట్ ఇచ్చుకుంటూ పోతాం మన ప్రాపర్టీ సైడ్. ఐకాన్స్ కూడా మాన్యువల్గా మనం పెట్టలేము కదా, ఇట్స్ టేకింగ్ టూ మచ్ హార్డ్ వర్క్, రైట్? అంటే సేమ్ సైజు, సేమ్ లెంత్ అండ్ సేమ్ ఫీలింగ్ కానీ, అవుట్లైన్ కానీ, గ్రేడెన్స్ కానీ ఇవన్నీ ఒకటొకటి మాన్యువల్గా పెట్టడం కష్టం కదా. అదే స్వాప్ ఇన్స్టెన్స్ తరపున సింపుల్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని డ్రాప్ డౌన్ తరపు నుంచి క్లిక్ చేయొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ, నో నీడ్ టు వరీ. లెట్స్ సీ. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే రియల్ టైమ్ సినారియో తీసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్ కాకుండా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ టిక్టాక్ అని పెడతాను అనుకో, టిక్టాక్ అని పెడతా. అండ్ ఇట్లాంటివి నాకు చాలా ఉంటాయి అనుకో. లైక్ ఆర్డర్ నవ్వు, క్యాన్సిల్కి ఒక ఐకాన్ కావాలి, ఆర్డర్ నవ్వుకి ఒకటి కావాలి, ఆర్టీ కార్డ్కి ఒక ఐకాన్ కావాలి. సో డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. సో ఒకటొకటి మనం మాన్యువల్గా తీసుకొచ్చి పెట్టలేము కదా, అలా చేయలేము కదా. డిజైన్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి కదా ప్రాపర్టీస్ నుంచి. సో మనము
కన్సిస్టెన్సీగా ఐకాన్స్ అన్నీ నీట్గా ప్రాపర్గా ఒక సైజు ఐకాన్లో ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే మన లైబ్రరీలో థర్డ్ పార్టీ కానీ మన పేజెస్లో థర్డ్ పార్టీ కానీ ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకి ఇలాగ కలర్స్ ఉన్నాయి లీనియర్. రేపు ఫ్యూచర్లో ఇలా కాకుండా 3Dగా కూడా రావచ్చు, ఇలా కాకపోతే మనకి యానిమేషన్ జిప్స్లో కూడా రావచ్చు. సో ఇలాగ డిఫరెంట్ థింగ్స్ అనేది రావాలి. బట్ అన్ని ఐకాన్స్ అన్ని కన్సిస్టెన్సీగా నీట్గా ఉండాలి. ఇప్పుడు టిక్ టాక్ సైజు అంటే టిక్ టాక్లో ఐకాన్ సైజు 2020, టెలిగ్రామ్ 2020, వాట్సాప్ 2020. సో అన్నీ ఈక్వల్గా కన్సిస్టెన్సీగా ఉండాలి. మాన్యువల్గా చేస్తే ఒక్క పిక్సెల్ కూడా 2 పిక్సెల్స్ కూడా 3 పిక్సెల్స్ కూడా అటు ఇటు ఎక్కడో ఒకటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా చేయడం కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. సో ఖచ్చితంగా EXEA టీంలో డిజైన్ సిస్టమ్ రిలేటెడ్గా ఏదైనా జాబ్ ఉంటే ఆ వేలో చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ నేర్చుకుంటున్నారు చూడు, ఈ వేలో చేయడం కరెక్ట్ ప్రాసెస్. ఇదే బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు మనము స్వాప్ ఇన్స్టాన్స్ అది నేర్చుకుందాము. బేసిక్గా మనము ఈ మెయిన్ కాంపోనెంట్లో స్వాప్ ఇన్స్టాన్స్ రైట్ సైడ్ కాంపోనెంట్ ప్రాపర్టీ ఇన్స్టాన్స్ స్వాప్ ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసి నేమ్ ఇన్స్టాన్స్ స్వాప్. మనకి ఐకాన్స్ రకరకాలుగా ఉంటాయి. అవుట్లైన్ టైప్ ఉంటుంది, ఫీల్ టైప్ ఉంటుంది, 3D ఎఫెక్ట్ టైప్ ఉంటుంది, అండ్ లీనియర్ గ్రేడియంట్ టైప్ ఉంటుంది, అండ్ మన కలర్ థీమ్ రిలేటెడ్గా ఐకాన్స్ ఉంటాయి. ఇలాగ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో సింపుల్గా నేమ్ ఐకాన్ కలర్ ప్యాక్. సో కుదిరితే సైజు కూడా పెట్టుకోండి. ఎగ్జాంపుల్ 20px సైజ్. అండ్ డిఫాల్ట్గా ఏదైనా ఒకటి పెట్టుకోండి. అంటే లైక్ వీ హ్యావ్ టు పిక్ ఇన్స్టాన్స్ అంటే మాకప్ లాగా, అంటే ఒక గ్యాలరీ టైపు, అంటే లీనియర్ ఎలా ఉంటుంది ఏంటి అలాగా. సో ఎగ్జాంపుల్ టిక్ టాక్ అని పెట్టాను. సో దీంతో పాటు ప్యాక్ ఏమైనా ఉందనుకుంటే సెక్షన్ పెట్టుకోవచ్చు, లేదు విడివిడిగా పెట్టుకోవాలనుకుంటే ఈ కెన్ యాడ్. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, టిక్ టాక్ ఆల్రెడీ పెట్టేసాను, వాట్సాప్ అండ్ యూట్యూబ్. దట్స్ ఫైన్. క్రియేట్ ప్రాపర్టీ, దట్స్ ఫైన్. ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి మనము ఐకాన్ కలర్ ప్యాక్ 20 పిక్సెల్స్ కలర్ రిలేటెడ్గా పెట్టేసాము. అండ్ నాకు ఎక్కడ చేంజ్ అవ్వాలి ఏంటి ఇవన్నీ మనం చూసుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి చేంజ్ అవ్వాలి. యూట్యూబ్ ఎక్కడ చేంజ్ చేయాలి, కింద పైన. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వీ హ్యావ్ టు ఈ ప్యాక్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజెస్ అయిపోతాయి. ఇప్పుడు నేను అసైన్ చేసిన దీనికి లెఫ్ట్ సైడ్ దానికి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ బటన్లో వచ్చేసి టిక్ టాక్ కాకుండా సంథింగ్ నేను ఇన్స్టాగ్రామ్ అని పెట్టాను. ఇన్స్టాగ్రామ్ అని పెడతాను. సో సింపుల్గా ఇందులోనే ఐ విల్ చేంజ్ సింప్లీ ఇన్స్టాగ్రామ్. అర్థమైంది కదా? సారీ, దట్స్ ఓకే. ఇన్స్టాగ్రామ్ అలాగా. సో ఇక్కడ కూడా చేంజ్ చేసేస్తాను. ఏదైనా టెలిగ్రామ్ అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేసేస్తాను. ఫాస్ట్గా చేంజ్ చేస్తాను. వాట్సాప్. సో మీరు చెప్పండి, మాన్యువల్గా చేయడానికి అండ్ డిజైన్ సిస్టమ్ ఇంక్లూడింగ్ విత్ అడ్వాన్స్డ్ కాంపోనెంట్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా ఇన్స్టాన్స్లో చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు ఒక క్లారిటీ అయినా వచ్చింది కదా, రైట్? సో రియల్ టైంలో అంతా ఈ వేలో చేస్తేనే పర్ఫెక్ట్ ప్రాక్టీస్. మాన్యువల్గా చేసుకుంటూ వచ్చి మన సైడ్ అయితే దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. డెవలపర్ కాడికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మొత్తం ఓవర్లాప్ అయిపోద్ది. అక్కడ ఇష్యూ అనేది అందరూ ఫేస్ చేస్తారు. అందరూ స్టాండప్లో ఏడుస్తూ కూర్చోవాలి. అంతెందుకు కర్మ, ముందుగానే ప్రాపర్గా నీట్గా డిజైన్ సిస్టమ్ రిలేటెడ్గా పర్ఫెక్ట్గా ప్రాపర్టీస్, కలర్స్, గ్రేడెన్స్ ఇవన్నీ డిజైన్ సిస్టమ్ ఒక సెట్ ఆఫ్ లైబ్రరీ పెట్టుకొని ప్రాజెక్ట్ అనేది ప్రొసీడ్ చేసుకుంటే దిస్ వే 100% ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిపోద్ది. సో అంతే, స్వాప్ ఇన్స్టెన్స్ అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ సైడ్ ఐకాన్ వద్దు, సో లెఫ్ట్ సైడ్ వద్దు, రైట్ సైడే కావాలి అట్లాగా. సో అలా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ఐకాన్ కావాలి, రైట్ సైడ్ వద్దు అనుకుంటే యూ కెన్ స్టాప్, యూ క్యాన్ విజిబిలిటీ ఆఫ్ అట్లాగా. సో అర్థమైంది స్వాప్ ఇన్స్టెన్స్ గురించి. టెక్స్ట్ ప్రాపర్టీ క్లియర్గా అర్థమైంది, బూలియన్ అర్థమైంది, స్వాప్ ఇన్స్టెన్స్ కూడా అర్థమైంది, రైట్? సింపుల్. స్వాప్ ఇన్స్టెన్స్ మీన్స్ ఇస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ రీప్లేస్ కాంపోనెంట్ ఇన్సైడ్ కాంపోనెంట్. ఇప్పుడు నేను చూపించాను కదా, అది ఓకే. క్లియర్, రైట్? ఎస్, క్లియర్. ఇప్పుడు మనము స్వాప్ ఇన్స్టెన్స్
ప్రాపర్టీ మీద మీకు అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం క్లియర్గా జాగ్రత్తగా వినండి. అండ్ ఇక్కడ టాస్క్ 1 కార్డ్ కాంపనెంట్. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ టు క్రియేట్ కార్డ్ కాంపనెంట్ అండ్ యాడ్ అవతార్ లేకపోతే ప్రొఫైల్ ఇమేజ్ అది కాంపనెంట్గా యాడ్ చేయాలి. హ్యూజ్ ఇన్స్టెన్స్ స్వాప్ టు చేంజ్ డిఫరెంట్ హ్యూజర్స్ ఇమేజెస్ కానీ డిఫరెంట్ ప్రోడక్ట్ టెర్మినల్స్ కానీ ట్రై చేయండి. ఇందాక నేను చేశాను కదా సేమ్ మెథడ్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. రీయూజ్. సో ఇక్కడ మనం మెయిన్ టాస్క్లో వచ్చేసి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రీయూజ్ సేమ్ కార్డ్ ఫర్ మల్టిపుల్ హ్యూజర్ ప్రోడక్ట్స్. ఆల్ స్క్రీన్స్కి రీయూజబుల్గా ఉండాలి ఇన్స్టెన్స్ అంతా. అది టాస్క్ 1. టాస్క్ 2 వచ్చేసి నౌ బార్. డిజైన్ ఏ సింపుల్ నౌ బార్. యాడ్ ఐకాన్స్ ఫర్ హోమ్ నౌ బార్. ఇది యాడ్ ఐకాన్స్ హోమ్ సెర్చ్ ప్రొఫైల్. కన్వర్ట్ ఐకాన్స్ ఇంటూ కాంపనెంట్స్. ఇదంతా కాంపనెంట్స్లో ఉండాలి. సో ఫ్యూజ్ ఇన్స్టెన్స్ స్వాప్ టు చేంజ్ ఐకాన్స్. సో రైట్ సైడ్ నుంచి మొత్తం చేంజెస్ అయిపోవాలా. అంటే ఐకాన్స్ యూ కెన్ గివ్ లైక్ హోమ్లోనే ఫీలింగ్ కానీ అవుట్లైన్ కానీ 3D ఐకాన్స్ కానీ సో డిఫరెంట్ ఐకాన్స్ చేంజ్ చేసుకుంటారండి. మొత్తం సేమ్ లేఅవుటే డిఫరెంట్ ఐకాన్స్ రీయూజబుల్ నావిగేషన్. అది స్వాప్ ఇన్స్టెన్స్. క్లియర్ రైట్. అండ్ ఈ స్వాప్ ఇన్స్టెన్స్ గురించి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారా అని అడిగితే అది మనం చెప్పలేం. అది వాళ్ళ ఇంటర్వ్యూయర్ పర్సన్ మీద డిపెండ్ అవుద్ది. మీరు నేర్చుకోవడం అది మీ రెస్పాన్సిబుల్, మీ చేతిలో ఉంది. బట్ ఎనీవే నేను షార్ట్కట్లోనే చెప్తున్నాను కదా, ఏది పెద్దగా ఏం చెప్పట్లేదు కదా. సో ఐ విల్ టెల్, రాసుకోండి మీరు. ఇన్స్టెన్స్ స్వాప్ ప్రాపర్టీ. దిస్ అలౌస్ రీప్లేసింగ్ నెస్టెడ్ కాంపోనెంట్స్ డైనమికలీ, మేకింగ్ కాంపోనెంట్స్ more flexible and reusable. It is known as swap instance property. Got it? సో ఇది షార్ట్కట్లో చెప్పేసి మీరు పైన ఎగ్జాంపుల్స్ ఏదో చెప్పేసి డ్రాప్ డౌన్ చేసి ఆటోమేటిక్గా మనం పెట్టుకోవచ్చు. మాన్యువల్గా చేసుకుంటే ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ స్వాప్ ఇన్స్టెన్స్ అనేది చెప్పేసండి. ఇంటర్వ్యూలో గలబా చేసేసేయండి. ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు 1 minute 2 minutesలో చెప్పకండి. ఏదో మాట్లాడుతున్నాను 5 minutes 10 minutes వాళ్ళని ఇదిగు పెట్టేయాలా. సో ఆ వేలో మీరు వచ్చేసేయండి. ఒక 2 minutes 3 minutes చెప్పావు ఇంకో వాళ్ళు కంటిన్యూగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఒక క్వశ్చన్ అడిగారో నువ్వు థియరీ చెప్పావా, ప్రాక్టికల్గా చెప్పావా, బోర్ ఎగ్జాంపుల్ చెప్పావా, అది 5 minutes ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా? వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఇంటర్వ్యూ అనేది క్లోజ్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటుంది. ఓకే, అండ్ గాట్ ఇట్. వీ క్యాన్ గో నెక్స్ట్ టాపిక్. సో నౌ వీ కెన్ టాక్ అబౌట్ వేరియంట్ కాంపోనెంట్ ప్రాపర్టీ. సో బేసిక్గా వేరియంట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇదొక కాంపోనెంట్కి డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ స్టేజ్ ఇవన్నీ క్రియేట్ చేసి మేనేజ్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ. అర్థమైంది కదా? స్టైల్స్, స్టేజ్ అంటే ఒక్క కాంపోనెంట్లో మల్టిపుల్ వర్షన్స్ అనే వేరియంట్స్ అయినా రెండు ఒకటే సింగులర్. ఒక్క కాంపోనెంట్లో మల్టిపుల్ వర్షన్స్ క్రియేట్ చేసి ప్రాపర్టీస్ ప్యానల్ నుండి ఈజీగా స్విచ్ అనేది చేయొచ్చు మనం సింపుల్గా. మోస్ట్లీగా స్టేజ్, టైప్స్, సైజెస్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. బెటర్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ ప్రీవియస్లీ ఎగ్జాంపుల్ CTA బటన్. ఇందుకంటే స్టార్టింగ్లో చెప్పాను కదా సేమ్ అంతే, ప్రైమరీ సెకండరీ. ఇప్పుడు బటన్ వేరియంట్స్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ, డిసేబుల్, ఓవర్. ఈ ప్రైమరీ, సెకండరీ, డిసేబుల్, ఓవర్ ఇవన్నీ మీరు మన USA ఫౌండేషన్స్లో ఇవి నేర్చుకుంటే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఓకేనా? ప్రైమరీ, సెకండరీ, డిసేబుల్, ఓవర్ and goes all types of buttons, whatever anything. Same button component we can update easily different styles from variant properties control. Let me explain more examples. Let's take button sizes. నేను ఇప్పుడు ఒక చిన్న బటన్ చేశాను అనుకోండి యూజింగ్ విత్ ఆటో లేఅవుట్. ఈ బటన్ నేను మోస్ట్లీగా సైజెస్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ విత్ వేరియంట్ స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ ఇప్పుడు నేను ఎప్పుడు వాడాలి? ఒక స్క్రీన్లో నాకు 2 buttons ఉన్నాయి అనుకోండి, స్మాల్. ఇంకో స్క్రీన్లో నాకు ఫుల్ బటన్ ఉంది, అది లార్జ్. లేదనుకుంటే నాకు మొబైల్లో స్మాల్ కావాలి, అండ్ ట్యాబ్లో మీడియం కావాలి, డెస్క్టాప్లో లార్జ్ కావాలి. దిస్ ఇస్ టైప్ ఆఫ్ డిజైన్ సిస్టమ్ అలా కూడా అనుకోవచ్చు మీరు. అండ్ ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి మన ఫామ్ రిలేటెడ్గా ఇన్పుట్ ఫీల్డ్ స్టేజ్. సో ఇన్పుట్లో మనకి డిఫాల్ట్ ఇన్పుట్. అండ్ ఇంకొకటి ఫోకస్ చేసేటప్పుడు స్ట్రోక్ లైన్ వస్తుంది. ఏదన్నా మనము పాస్వర్డ్ రాంగ్ కొడితే అదొక ఎర్రర్. సో అదొక టైప్ ఆఫ్ ఇన్పుట్ స్టేట్. ఇంకొకటి డిసేబుల్. ఇట్లా డిఫరెంట్గా వస్తాయి. సో మనము వేరియంట్ ప్రాపర్టీ గురించి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కోసం ఓకే లెట్స్ డూ సమ్ ప్రాక్టికల్ అబౌట్ వర్షన్స్ ప్రాపర్టీ. ఓకే, సో వేరియంట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటాను. అండ్ సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ కూడా చూద్దాము లేటెస్ట్ వర్షన్ రిలేటెడ్గా.
వేరియంట్ మీన్స్ is used to create different states or different level styles of the same component. Example, button variants, primary, secondary, disabled, over. So all inside one component set. ఓకే, మనం ప్రాక్టికల్గా ట్రై చేద్దాము, నో నీడ్ టు వరీ. అండ్ మీకు ఆల్రెడీ స్టైల్స్ ఇవన్నీ తెలుసు అనుకుంటాను, నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. మీకు చెప్పాను కదా, కాంపనెంట్స్, ఐకాన్స్, కామన్గా ఉండే కలర్స్ అండ్ ఐకాన్స్, డిజైన్ సిస్టమ్స్ అన్నీ ఆల్రెడీ నా దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము కాంపనెంట్ దీంతో పాటు వేరియన్స్ ఎలా క్రియేట్ చేయాలి సో చూద్దాము. అండ్ లెట్ మీ యాడ్ సంథింగ్, బటన్ టెక్స్ట్. మీరు తీసుకుంటే పేజ్ 2లోకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఈ కాన్వర్స్లోనే పర్లేదు, పేజ్ 2 కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో ఈ బటన్ టెక్స్ట్ సంథింగ్ షిఫ్ట్ ఏ, లెట్ మీ యాడ్ ఫీల్ ప్రైమరీ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ CTA అండ్ లెట్ మీ యాడ్ 30 అండ్ 10 ఇస్ ఫైన్. అండ్ జస్ట్ నేను ఆటోలోట్ అప్లై చేశాను అంతే, వేరియన్స్ ఇంకా అప్లై చేయలేదు. అండ్ ఇప్పుడు నేను కాంపోనెంట్ చేయాలి, దాన్ని కాంపోనెంట్ షార్ట్కట్ కీ పేరు చెప్పు. షార్ట్కట్ కీ నేమ్ ఏంటి? కంట్రోల్ ఆల్ట్ కే చేసేసాను. అండ్ ఖచ్చితంగా కాంపోనెంట్స్కి పేర్లు అనేది పెట్టుకోండి. ప్రైమరీ బటన్ టెక్స్ట్ అంటే ఇది స్మాల్ సైజ్, మీడియం, ఇది లార్జ్, ఇంకా నేను చేయలేదు. నేను జస్ట్ వేరియన్స్, ఇది స్టైల్స్ అనేది చేంజ్ చేస్తున్నాను అంతే. అండ్ సో ఇలాగా మెయిన్గా ఒకటి ఇచ్చాను. ఇప్పుడు బేసిక్ నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ దగ్గర, క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఐఫోన్ 13 సో యాడ్ చేశాను. అండ్ లెట్ మీ ఆన్ దిస్ వన్. సో ఎగ్జాంపుల్, ఈ బటన్ సంథింగ్ బటన్ డన్ కానీ ఏదైనా ప్రైమరీ బటన్ అనుకోండి. ఈ స్క్రీన్లో నేను ఇంటరాక్షన్ చేసేటప్పుడు నాకు హోవర్ కావాలి, లేకపోతే క్యాన్సిల్ చేసేటప్పుడు డిసేబుల్ కావాలి, ఇవన్నీ ఒకటి మాన్యువల్గా చేయాలి కదా. సో అన్ని స్క్రీన్స్కి చాలా కష్టం, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో అలాంటి కేసెస్లో మనము ఈ కాంపోనెంట్ ప్రాపర్టీస్ కింద డ్రాప్ డౌన్ తెరపు నుంచి వేరియన్స్ చేంజెస్ అనేది చేసుకుంటే ఒక దెబ్బకి అయిపోద్ది. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ లెట్ మీ గో. ఈ వేరియన్స్ ఇవన్నీ ఇన్సైడ్ కంటైనర్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మెయిన్ కాంపోనెంట్కి మనము సేమ్ కాంపోనెంట్ ప్రాపర్టీస్ ఇక్కడి నుంచి అని వేరియంట్ ఇవ్వచ్చు, లేదు ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి మనకి, రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి అప్లై చేసి ఏం జరుగుతుంది, అంటే దీనికి అప్లై చేస్తే ఏం జరుగుతుంది, మీరు ట్రై చేయండి, సరేనా. అండ్ నేను అది చెప్పడం ఇదే అప్లై చేస్తాను, సరేనా. ఇదే అప్లై చేస్తాను ఇది. అండ్ ఇది వచ్చేసి పైన ప్రైమరీ కలర్ ఇచ్చాను, దీనికి నేను వచ్చేసి సెకండరీ కలర్ ఇస్తాను. అండ్ టెస్ట్ కూడా ప్రైమరీ కలర్ ఇచ్చేస్తాను. దట్స్ ఫైన్. అండ్ సేమ్ ఇంకొక వేరియంట్ ఇందులో కూడా వచ్చేసి నాకు డిసేబుల్ ఇచ్చేస్తాను, అండ్ దట్స్ ఫైన్. అండ్ ఇంకొక వేరియంట్ డిసేబుల్ కాకుండా ఇంకొకటి హోవర్. సో హోవర్లో టెస్ట్ ప్రైమరీ ఐ థింక్ CTA, సారీ సెకండరీ కలర్ CTA, ఐ థింక్ టెక్స్ట్ ఎందుకు రావట్లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్. సో నో వర్కింగ్, మేబీ గ్లిచ్ అయినట్టుంది ఎక్కడో, ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ నేను చాలా ప్రైమరీ ఇచ్చాను, సెకండరీ ఇచ్చాను, డిసేబుల్ ఇచ్చాను, హోవర్ ఇచ్చాను, ఇంకా చాలా ఇవ్వచ్చు, ఫోకస్డ్, ఎర్రర్స్ ఇంకా చాలా ఇవ్వచ్చు, మన ఇష్టం. అండ్ ఇక్కడ నేను వచ్చేసి వాల్యూస్ ఇవ్వాలి. సో ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే బటన్ వర్షన్స్ అని పెట్టుకుంటాను, లేకపోతే వేరియంట్స్, వాట్ ఎవర్ ఎనీథింగ్. అండ్ సో ఫస్ట్ వన్ డిఫాల్ట్, సో దట్ ఈ ప్రైమరీ, అండ్ సెకండ్ వన్ సెకండరీ, అండ్ థర్డ్ వన్ డిసేబుల్, అండ్ ఫైనల్ వన్ ఫార్వర్డ్. ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. సో ఇక్కడికి అయిపోయింది. ఈ స్క్రీన్లో నాకు ప్రైమరీ, దట్స్ ఫైన్. ఈ స్క్రీన్లో నాకు ప్రైమరీ, అండ్ దీంట్లో నాకు సెకండరీ. సో సెకండరీ అట్లాగనమాట. సో సెకండరీలో మనం అవుట్లైన్ స్ట్రోక్ ఇవ్వాలి. లెట్ మీ ఆర్ దిస్ వన్, అవుట్లైన్ స్ట్రోక్,
లైబ్రరీ సిడిఏ దట్స్ ఫైన్. సో నో ఇస్ వర్కింగ్. అర్థమైంది కదా కాన్సెప్ట్. సో ఈ బటన్లో నేను ప్రైమరీ కాకుండా డిసేబుల్ చేయాలి. ఇది నేను ప్రైమరీ చేయాలనుకుంటున్నాను అట్లాగా. సో హోవర్ చేసేటప్పుడు అది ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు కవర్ చేయాలి. ఇక్కడ మనము ప్రోటోటైప్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఆల్ అబౌట్ వేరియన్స్. చెప్పాను కదా, ఆల్ ఇన్సైడ్ వన్ కాంపోనెంట్ సెట్. సి వేరియన్స్ మీన్స్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ఏ కాంపోనెంట్. సేమ్ ఇదే స్టైల్స్లోనే మనం మళ్ళీ ఇందాక దీనికి డిఫరెన్స్ నేను అడిగాను కదా, మీరు ట్రై చేయండి. డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని కామెంట్లో చెప్పండి. సో స్టైల్స్ స్టేస్ ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సైజ్ వేరు, ఈ సైజ్ వేరు అట్లాగనమాట. సో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో మీరు ఇన్ఫామ్ చేయండి. ఓకేనా? డిఫరెన్స్ ఏంటో ఇన్ఫామ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది యాడ్ వేరియంట్, ఇది క్రియేట్ ప్రాపర్టీల వేరియంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియన్స్. ఓకేనా? ఐ థింక్ క్లియర్ అనుకుంటాను. వేరియన్స్ గురించి ఒక క్లారిటీ ఆల్రెడీ వచ్చింది అనుకుంటాను. అండ్ మీకు వేరియన్స్ మీద కూడా అసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ టాస్క్ వన్ బటన్ స్టేస్ ఇందా నేను చేసిన సేమ్ అంతే. క్రియేట్ బటన్ ప్రాపర్టీ కాంపోనెంట్. క్రియేట్ వేరియన్స్ ఇస్తే ఇది ప్రైమరీ, దీని లోపల సెకండరీ, దీని లోపల డిసేబుల్. సో ఇట్లాగా 3 వేరియన్స్ ఉండాలి అది. సో సింగిల్ కాంపోనెంట్ బటన్ మల్టిపుల్ స్టైల్స్ అయితే రావాలి, నో సపరేట్ కాంపోనెంట్స్. ఇది టాస్క్ 1. అండ్ సో టాస్క్ 2లో వచ్చేసి కాంబినేషన్ లెవెల్లో వేరియన్స్ వర్షన్స్. క్రియేట్ బటన్ కాంపోనెంట్ విత్ టైప్ విత్ సైజ్, ప్రైమరీ సెకండరీ ఇదే తీసుకోండి, అయితే సైజెస్ చేంజ్ చేయండి అంతే. కంబైన్ దమ్ క్రియేట్ ఫుల్ వేరియన్స్ సిస్టమ్. ఎగ్జాంపుల్ కాంబినేషన్ ప్రైమరీ స్మాల్లో ఉండాలి, ప్రైమరీ మీడియంలో ఉండాలి, సెకండరీ లార్జ్లో ఉండాలి, ఈ సెకండరీ లార్జ్లో ఉండాలి అట్లాగా. సో ఇక్కడ మన మెయిన్ గోల్ వచ్చేసి లర్న్ హౌ టు బిల్డ్ స్కేలబుల్ డిజైన్ సిస్టమ్. సో మీ రియల్ టైంలో డిజైన్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది ఏంటో మీకు ఒక క్లారిటీ అనేది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అది ఇక్కడ టాస్క్ 1 టాస్క్ ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇంటర్వ్యూలో వేరియన్స్ గురించి పక్క అడుగుతారా అని అడిగితే అది వాళ్ళ వాళ్ళ మూడు మీద డిపెండ్ అవుతుంది. అది కాకుండా మనం అప్లై చేసే జాబ్ మీద కూడా డిపెండ్ అవుద్ది. 100% ప్రాపర్టీస్ మీద అడుగుతారు. డిజైన్ సిస్టంలో ఎక్కువగా కాంపనీ ప్రాపర్టీస్ వాడుతారు. సో వేరియన్స్ నేర్చుకోండి, పక్క ప్రాక్టికల్గా నేర్చుకోండి. సేమ్ టైం డెఫినేషన్ కూడా చెప్తాను. ఐ విల్ టెల్ నా వాట్ ఈజ్ వర్షన్స్ ఇన్ కాంపనెంట్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియంట్ కాంపనెంట్ అండ్ వర్షన్స్ వేరియబుల్స్ అని అడిగితే ఎలా అని అడగచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో మన కాంపనెంట్ ప్రాపర్టీ లెక్కలోకి వస్తే ఐ విల్ టెల్ డెఫినేషన్. వర్షన్స్ వేరియంట్ కాంపనెంట్ ప్రాపర్టీ, దిస్ హెల్ప్ మేనేజ్ మల్టిపుల్ స్టైల్స్ ఆర్ మల్టిపుల్ స్టేజ్ సంథింగ్ స్టేజ్ అండ్ స్టైల్స్ ఆఫ్ ఏ కాంపనెంట్ విత్ ఇన్ ఏ సింగిల్ కాంపనెంట్ సిస్టమ్ ఫర్ ఇంప్రూవింగ్ కన్సిస్టెన్సీ అండ్ స్కేలబిలిటీ. సో దిస్ ఈజ్ కాల్డ్ వేరియంట్ కాంపనెంట్ ప్రాపర్టీ. ఇలాగ మీరు సింపుల్గా చెప్పి ఒక 2, 3, 4 ఎగ్జాంపుల్స్ చెప్పి, ఓకే నేను చెప్పాను కదా. సో అలాగా మీరు చెప్పేసి సరిపోతుంది. సో అర్థమైంది కదా, గట్ ఇట్. మీరు అసైన్మెంట్ కూడా చేయండి, ఒక క్లారిటీ అయిపోద్ది, నో నీట్ వరీ. అండ్ లెట్స్ గో ఐ థింక్ ఫైనల్ ప్రాపర్టీ. రైట్ నౌ ఐ థింక్ దిస్ ఈజ్ ఫైనల్ ప్రాపర్టీ కదా. అండ్ సో వీ క్యాన్ టాక్ అబౌట్ కాంపోనెంట్ స్లాట్ ప్రాపర్టీ. సో ఇది కంప్లీటెడ్గా 1 వీక్ బ్యాక్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాపర్టీ గురించి అంటే ఈ కాంపోనెంట్లో ఒక ప్లేస్ హోల్డర్ అనేది క్రియేట్ చేసి దానిలో డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ నెక్స్ట్గా ఇవి రీప్లేస్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ. అంటే 1 ఫిక్స్డ్ ఎలిమెంట్ కాకుండా డైనమిక్ కంటెంట్ని ఇన్సర్ట్ చేయడానికి అలా అనేది చేస్తుంది. వితౌట్ బ్రేకింగ్ లేఅవుట్, వితౌట్ డిటాచింగ్ కాంపోనెంట్, ఫ్లెక్సిబుల్గా కంటెంట్ అనేది రీప్లేస్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, బటన్ కాకుండా డిఫరెంట్గా చెప్తాను. టేక్ సమ్ వి కెన్ కన్సిడర్ ది కార్డ్ కాంపోనెంట్. ఈ కార్ట్లో ఇమేజ్ ప్లేస్ ఉంది, దాన్ని మనం స్లాట్ ప్రాపర్టీకి అసైన్ చేసాం అనుకోండి. ఈ స్లాట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనము ఫుడ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈకామర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొన్ని కేసెస్లో కొన్ని స్క్రీన్స్లో ప్రొఫైల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో సింపుల్, సేమ్ కార్డ్ డిఫరెంట్ కంటెంట్ వీ కెన్ ఈజీలీ టు రీప్లేస్ సింపుల్ స్లాట్. గట్ ఇట్.
better we can proceed with live practically for understanding purpose. సో స్లాట్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము సింపుల్గా మన అండర్స్టాండింగ్లో ఒక ప్రాక్టికల్గా లైవ్లో చేద్దాము. స్లాట్ అలౌస్ యూ టు ఇన్సర్ట్ కస్టమ్ కంటెంట్ ఇన్సైడ్ ఏ కాంపోనెంట్ డైనమికలీ. పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఇన్సైడ్ కార్డ్, ఒక కార్డ్ ఉంది, వీ కెన్ రీప్లేస్ ఏరియా విత్ ఎనీథింగ్ inside component only, and also replace content section dynamically. So until completely under flexible container. See, ఈ స్వాప్ ఇన్స్టెన్స్ ఏంటంటే అది వేరు, అది ఫిక్స్డ్. ఈ స్లాట్ వచ్చేసి ఆటోలోట్ రిలేటెడ్గా ఎంతెంత కంటెంట్ ఉందో మొత్తం అందులో రీప్లేస్ అయిపోతుంది, అంటే మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ డూ సమ్ ప్రాక్టికల్ లైవ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్లాట్ కరెంట్లీ బేటా వర్షన్లో నడుస్తుంది. అంటే కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి, ఇది బేటా వర్షన్లో నడుస్తుంది. సరేనా, టెక్నికల్ ఇష్యూస్ నడుస్తుంది కాబట్టి జస్ట్ యూట్యూబ్లో ఒక 3-4 వీడియోస్ ఏదో చూడండి ఒక అండర్స్టాండింగ్ కోసం. నా సైడ్ కూడా మేబీ టెక్నికల్ ఇష్యూ రావచ్చు రాకపోవచ్చు, నాకు ఐడియా లేదు. లెట్స్ డూ, వీ కెన్ ట్రై, నో ప్రాబ్లం, ట్రై చేద్దాం, తప్పేముంది, ఏం లేదు. అండ్ స్లాట్ నాకు తెలుసు, రీసెంట్గా నేను మా కంపెనీలో ట్రై చేశాను, మా డిజైన్ సిస్టమ్ మేనేజర్ నేర్పించాను నాకు. సో సేమ్ అదే మీకు నేను నేర్పిస్తాను. సో స్లాట్ ఎప్పుడైనా సరే మీకు ఎంత సైజ్ అయినా తీసుకునే, ఎగ్జాంపుల్ నేను 1600 తీసుకుంటున్నాను అనుకోండి, 1600 దీనికంటే 800, అంటే ఒక డెస్క్టాప్ హీరో సెక్షన్ లాగా అనుకోండి. ఇది బేసిక్ అని షిఫ్ట్ అంటే ఆటోలోట్లోనే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే స్లాట్స్ అంతా అడ్జస్ట్మెంట్గా రావాలి కదా, డైరెక్షన్స్ కానీ హారిజంటల్ వర్టికల్ కానీ. సో ఇక్కడ నేను కాంపోనెంట్ ఇచ్చేస్తున్నాను, మీకు తెలిసిందే. దీనికి కూడా నేను స్లాట్ అనేది అసైన్ చేస్తున్నాను. సో దీనికంటే ఒక పేరు పెట్టుకుంటాను, అంటే ఈ స్లాట్లో నాకు ఇది హీరో సెక్షన్, లేకపోతే ఇది టెస్టిమోనియలా, ఇది కేటగిరీస్, ఇది అబౌటా, లేకపోతే ఇది ఫూటరా, లేకపోతే హెడ్డరా, ఇది నవ్వుబారా, సంథింగ్ ఏదైనా సెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఐ వాంట్ టు యాడ్ స్లాట్ 2 లేకపోతే 1, ఏదైనా స్లాట్ 1. సో క్రియేట్ కాంపోనెంట్. సో ఆ స్లాట్ రిలేటెడ్గా లేటెస్ట్ అప్డేటెడ్గా మేము ఏమైనా చేంజెస్ చేసాం ఏంటి, యూ కెన్ యాడ్ సంథింగ్. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్, లేకపోతే టికెట్ బేస్ చేసుకుని మనం డిస్క్రిప్షన్ ఏదో పెట్టాలి. అండ్ సో ఏదైనా ఇన్స్టెన్స్ ఏమైనా కావాలనుకుంటే స్వాప్ ఇన్స్టెన్స్లో మనం యాడ్ చేసుకుని చూడండి ఐకాన్స్, సేమ్ అంత ఏడు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ ప్రాపర్టీ, అండ్ దీని లోపల నాకు ప్లేస్ హోల్డర్ అనేది పెట్టాలి కంటెంట్ కోసం. అండ్ దీనికి కూడా మనం సింపుల్గా ఇవ్వాల్సిందే, లైక్ 1600 సేమ్ కంటెంట్ దీని లోపల ఇవ్వాల్సిందే. ఇది వేరు, ఈ సైజ్ వేరు, ఈ సైజ్ వేరు, ఓకేనా, ఈ సైజ్ వేరు, ఈ సైజ్ వేరు. ఫ్రేమ్ 2 మనం ఏం చేసామంటే మెయిన్ స్లాట్ అనేది అసైన్ చేసాం. ఫ్రేమ్ 3 వచ్చేసి దీనికి మనం చెప్పాలి నేను స్లాట్లోకి వస్తున్నానని, అది అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్స్టాన్స్కి వెళ్ళిపోదాం. ఇన్స్టాన్స్, అండ్ ఇన్స్టాన్స్కి వచ్చేటప్పుడు మనకి స్లాట్ ప్లస్లో కనిపిస్తుంది సెంటర్లో. వన్స్ యాడ్ చేసిన తర్వాత ఏదైనా యాడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ అండ్ బాటమ్ కానీ మనకి ఇంకా యాడ్ చేయండి అని కనిపిస్తుంది. ఇప్పుడు నాకు డెస్క్టాప్ వర్షన్లో లెస్సీ రియల్ టైం సంబంధించి నేను చెప్తాను. నాకు డెస్క్టాప్ వర్షన్లో సంథింగ్ టెస్టిమోనియల్స్ కావాలి, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా కంటెంట్ కావాలి అని క్లయింట్ కానీ మీ మేనేజర్ కానీ చెప్తాడు. సో నేను ఇది చేశాను అనుకో, ఇది మీ టీంలో ఒక అబ్బాయి చేశాడు అనుకోండి, ఇది మీ టీంలో ఒక అమ్మాయి చేసింది అనుకోండి. సో యాజ్ ఆఫ్ నో క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇది యాడ్ చేస్తున్నాం, యాజ్ ఆఫ్ నో ఇది యాడ్ చేస్తున్నాం అనుకోండి. లోకల్ కాంపోనెంట్ బ్లాగ్ ఇది యాడ్ చేస్తాం అనుకోండి. ఇది నాకు నచ్చలేదు, ఇమ్మీడియట్గా చేంజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ షో కేస్ ఇమ్మీడియట్లీ. ఇది కాదు ఇంకొకటి, వీ కెన్ షో కేస్ ఇమ్మీడియట్లీ. సో ఇమ్మీడియట్గా షో కేస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అలా అనమాట. సో లేదు ఇంకోటి కావాలనుకుంటే వీ కెన్ యాడ్ ఇమ్మీడియట్లీ లోకల్ కాంపోనెంట్ అండ్ టెస్టిమోనియల్స్ లైక్ దట్. సో ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసామో మనం చేంజ్ చేసినా కూడా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు డోంట్ జస్ట్ బ్లాక్లో ఉంది కదా, వీ కెన్ చేంజ్ దిస్ ఆరెంజ్ కలర్ లెస్సీ, ఇక్కడ కూడా చేంజ్ అయిపోద్ది ఇమ్మీడియట్గా. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఇందులో ఏం లేదు స్లాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లెక్సిబుల్ ప్లేస్ హోల్డర్ ఫర్ కంటెంట్. సో ఇంకా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, డూప్లికేట్ చేసుకోవచ్చు. సో డైరెక్షన్లో డూప్లికేట్ చేసుకోవచ్చు, ఇక్కడ నువ్వేమేమి ఇస్తావో అన్నీ డూప్లికేట్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది కదా, అది చేసుకోవచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్.
మోస్ట్గా ఇది డెస్క్టాప్కి, రెస్పాన్స్కి అండ్ మొబైల్ వర్షన్స్కి బాగా యూస్ఫుల్ అవుద్ది. అండ్ అసైన్మెంట్స్ కూడా మెయిన్ కాంపోనెంట్స్ నుంచి దీనికి ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది మన జాబ్లోకి. ఓకే, ఐ హోప్ క్లియర్ రైట్. స్లాట్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఇక్కడ కూడా కొంచెం లైట్గా టెక్నికల్ ఇష్యూ ఉంది, నాకు అర్థమైంది, నో ప్రాబ్లం. సో స్లాట్ ప్రాపర్టీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ ఈ స్లాట్ ప్రాపర్టీ రిలేటెడ్గా మీకు అసెస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రాపర్గా ఫిగ్మాలో వర్కౌట్ అయితే యూ కెన్ ప్రొసీడ్ ఇట్. ఎందుకంటే ఫిగ్మాలో ప్రజెంట్ బేటా వర్షన్ కింద నడుస్తుంది. సమ్ కేసెస్లో మనకి గ్లిచెస్ అనేది రావచ్చు, సమ్ కేసెస్లో కొంతమందికి రావు. సరేనా, యూ కెన్ ట్రై ఇట్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ స్లాట్ ప్రాపర్టీ అసెస్మెంట్లో టాస్క్ 1 వచ్చేసి కార్డ్ ఇమేజ్ స్లాట్ అండ్ క్రియేటివ్ కార్డ్ కాంపోనెంట్ అండ్ యాడ్ ఇమేజ్ ఏరియా ప్లేస్ హోల్డర్, కరెక్ట్, కన్వర్ట్ ఇట్ ఇంటూ స్లాట్ ప్రాపర్టీ. ట్రై డిఫరెంట్ కంటెంట్, ఫుడ్ ఇమేజ్ కానీ, ప్రోడక్ట్ ఇమేజ్ కానీ, ప్రొఫైల్ ఇమేజ్ కానీ, ఏదైనా చేయండి, ఏదైనా ట్రై చేయండి. సో సేమ్ కార్డ్, డిఫరెంట్ కంటెంట్, రీజబుల్ లేఅవుట్. అర్థమైంది కదా. టాస్క్ 2 బటన్ ఐకాన్ స్లాట్, క్రియేటివ్ బటన్ కాంపోనెంట్. ఇందాక స్వాప్ ఇన్స్టాన్స్ బూలియన్ చేసాను చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్. యాడ్ లెఫ్ట్ ఐకాన్ ఏరియా, కన్వర్ట్ ఇంటూ స్లాట్ ప్రాపర్టీ. ట్రై టు చేంజ్ ఆర్ ఐకాన్ కానీ, కార్డ్ ఐకాన్ కానీ, డౌన్లోడ్ ఐకాన్ కానీ. స్వాప్ ఇన్స్టాన్స్ సేమ్, బట్ ఇక్కడ డిఫరెంట్ థింగ్ అంతే. సో ఫ్లెక్సిబుల్ బటన్ ఎనీ ఐకాన్ కంటెంట్ కన్ బి ఇన్సెర్టెడ్. అది అర్థమైంది కదా. ఈ అసెస్మెంట్ నుండి నీట్గా క్లియర్గా చేసి నాకు సబ్మిట్ చేయండి. నా మెయిల్ ఐడి కూడా వీడియో కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ రైట్. ఓకే, అండ్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారన్నా అని మీ క్వశ్చన్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా అప్డేటెడ్ కదా అని మీరైతే డౌట్ అయితే పడవచ్చు. నన్ను అడిగితే కరెంట్లీ అడిగే ఛాన్సెస్ 99% ఉంది. టేక్ నా ఎగ్జాంపుల్ తీసుకో. నేను నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఒకరిని ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను. అంటే మా కంపెనీలో మాకు ఒక పొజిషన్ ఉంది, అది కూడా EXA డిజైనర్గా ఒక పొజిషన్ ఉంది. అందులో ఎంతమంది రాని ఒక పొజిషన్లో ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఎగ్జాంపుల్గా 2 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఆ 2 మెంబర్స్లో నేను ఖచ్చితంగా స్లాట్ గురించి అయితే అడుగుతాను, ఇద్దరిని అడుగుతాను. ఎవరెవరు కరెక్ట్గా చెప్తారో స్లాట్ గురించి వాళ్ళని నేను జాబ్లోకి అయితే తీసుకుంటాను. ఎందుకంటే మాకు అప్డేటెడ్ లర్నర్ పర్సన్స్ అయితే కావాలి. ఇది మన EXAలో రోజుకి అప్డేటెడ్గా వస్తూనే ఉంటుంది డిజిటల్. సో మాకు అప్డేటెడ్ లర్నర్స్ అయితే కావాలి. అర్థమైంది. ఇప్పుడు ఒక జాబ్ ఉంది, 2 మెంబర్స్ అప్లై చేశారు అనుకోండి. ఆ 2 మెంబర్స్లో ఒకడు స్లాట్ గురించి చెప్పాడు అంటే దాని అర్థం ఈడు అప్డేటెడ్ పర్సన్, లర్నర్ పర్సన్. సో మనకి బాగా ఉపయోగపడతాడు, మనం వాడుకోవచ్చు మన కంపెనీలో. ఆ లెక్కలో ఇంటర్వ్యూయర్ అనేది ప్రొసీడ్ చేస్తాడు. సో వాడికి జాబ్ వస్తుంది, ఇంకొకరికి రాదు, ఎందుకంటే వాడు నేర్చుకోలేదు. ఓకేనా. సో బెటర్ మీరు నేర్చుకోండి, నేను చెప్తాను. వాట్ ఈజ్ స్లాట్ ప్రాపర్టీ అని ఖచ్చితంగా అడుగుతారు. బేసిక్గా ఇది బేటా వర్షన్. అబౌట్ స్లాట్ ప్రాపర్టీ మీన్స్ రీసెంట్లీ అప్డేటెడ్ వర్షన్ అండ్ is currently under beta version. So basically it allows flexible content insertion inside a component and making layers more dynamic and reusable without changing the structure. So this is called slot property అని మీరు సింపుల్గా ఈ వేలో కన్విన్స్ చేస్తే సరిపోద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా 2-3 మీరు చెప్పండి, నేను చెప్పాను ఇందాక, అవి చెప్తే సరిపోద్ది. ఓకే, కూల్. ఇప్పుడు దాకా మీరు ఇవన్నీ ప్రాపర్టీస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకుంటాను. అండ్ సేమ్ టైం మీరు కూడా ప్రాక్టికల్గా, థియరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ నోట్స్ కూడా మెయింటైన్ చేస్తారు అనుకుంటాను. సో ఐ హోప్ మీరు చాలా ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు అనుకుంటాను. ఇప్పుడు నేను ఆ అన్ని కాంబినేషన్లో మీకు అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సీరియస్గా చేస్తారంటేనే కంటిన్యూ చేయండి, లేదు నేను చేయలేను అనుకుంటే యూ కెన్ డ్రాప్, నో ప్రాబ్లం. మీరు సీరియస్ పర్సన్స్ అయితే నేను 100% హెల్ప్ చేస్తాను. నేను 100% మీకు జాబ్ వచ్చేటట్టుగా నేను పక్కా హెల్ప్ చేస్తాను. అది కూడా మీరు సీరియస్గా నేర్చుకుంటాను అనుకుంటేనే ప్రొసీడ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఆల్ కాంబినేషన్లో అసైన్మెంట్ let's do okay now I'm giving you an assignment using all component properties in Figma. So do create a complete and well structured product card component. ఒక ప్రోడక్ట్ కార్డ్ కాంపోనెంట్ అయితే చేయండి. మేక్ షూర్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ది ప్రాపర్టీస్. సో ఏమేమి నేర్చుకున్నాము? టెక్స్ట్, వేరియంట్, బూలియన్, ఇన్స్టాన్స్ స్వాప్, స్లాట్. ఒకటి ఈ అసైన్మెంట్ మెయిన్ గోల్ వచ్చేసి ఇక్కడ మన పాయింట్, బిల్డ్ ఇట్ యాజ్ ఎ ఫుల్లీ రీయూజబుల్ అండ్ స్కేలబుల్ కాంపోనెంట్ సిస్టమ్ వితౌట్ డిటాచింగ్ ది కాంపోనెంట్.
అర్థమైంది కదా. ఈ అసైన్మెంట్కి నేనైతే రియల్ టైం రిలేటెడ్గా హింట్ అయితే ఇస్తాను. ఆ ప్రోడక్ట్ కార్డ్లో ప్రోడక్ట్ టైటిల్ ఇది వచ్చేసి మీరు టెక్స్ట్ ప్రాపర్టీ అప్లై చేయండి. ప్రైస్ కాల్ టు యాక్షన్ దీన్ని కూడా టెక్స్ట్ ప్రాపర్టీ అప్లై చేయండి. ఆ సీటే బటన్ మీకు ఐకాన్ ఉందనుకుంటే ఇక్కడ అప్లై స్వాప్ ఇన్స్టెన్స్. అండ్ ఆ ప్రోడక్ట్ కార్డ్లో విష్ లిస్ట్ ఐకాన్ ఉంటుంది కదా, అది షో అండ్ హైడ్ రిలేటెడ్గా మీరు అప్లై చేయండి. అది బూలియన్లో ప్రాపర్టీ ఇవ్వండి. అండ్ ప్రోడక్ట్ ఇమేజ్, ఆ ఇమేజ్ వేరియంట్ ఇస్తే బాగుంటుంది, స్లాట్ ఇస్తే బాగుంటుంది. స్లాట్ ఇవ్వండి. అండ్ ప్రోడక్ట్ ఇమేజ్ స్లాట్లో ఇచ్చేసేయండి. ఓకేనా. అండ్ రేటింగు అంటే స్టార్ రేటింగ్స్ అండ్ బ్యాజెస్ ఐకాన్స్ ఇవన్నీ స్వాప్ ఇన్స్టెన్స్లో ఇవ్వండి. అండ్ ఇంకొకటి కార్డ్, ఆ కార్డుని చూడండి స్టేట్స్ అంటే యాక్షన్ స్టేట్ డిఫాల్ట్ అండ్ మౌస్ వచ్చాడు ఫార్వర్డ్ సెలెక్ట్ చేసాడు ఒకటి, ఇవన్నీ వేరియంట్స్ కింద చేయండి. అర్థమైంది కదా. ఐ హోప్ ప్రోడక్ట్ కార్డు కాంపోనెంట్ అసైన్మెంట్ అర్థమైంది కదా. వన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి లింక్. ఓకేనా. సో గైస్ ఇప్పుడు మీకు కాంపోనెంట్ ప్రాపర్టీస్ కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నా సైడ్ సక్సెస్ఫుల్గా మీకు హెల్ప్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము ఈ వీడియోలో, టెక్స్ట్, బూలియన్, స్వాప్, వేరియంట్, స్లాట్, ఇవన్నీ మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత మాస్టర్ అయితే అంత మంచిది. సో ఈ వేలో మీరు మాస్టర్ అయితే జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ ఇన్ రియల్ టైంలో కూడా మీరు మాన్యువల్గా ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇది మీరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీ మేనేజర్తో కానీ టీమ్ లీడర్తో కానీ చెప్పండి, ఇలా చేస్తూ బాగుంటుంది సార్, ఇలా చేస్తూ బాగుంటుంది, ఇలా చేయడం వల్ల మనకి వర్క్ లోడ్ అనేది తగ్గిపోతుంది, ఇలా మీరు యూ కెన్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. సో మేనేజర్తో ఇలాగ మీరు డిస్కస్ చేయొచ్చు, స్టాండప్లో కానీ సపరేట్గా డిస్కస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదంతా మీరు పర్ఫెక్ట్ అయితే మీ డిజైన్ అయితే మీ అది రియల్ టైం కావచ్చు, మీ ప్రాక్టీస్ కావచ్చు, మీ ఫ్రీలాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా వర్కే కదా, మీ డిజైన్ వర్క్ ఫ్లోర్లో స్పీడ్ అనేది పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా రీజనబుల్గా అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇంటర్వ్యూస్లో స్ట్రాంగ్గా ఆన్సర్స్ అనేది చేయగలుగుతాం మీరు. ఆల్రెడీ మేము థియరీగా చెప్పా, మీతో అసైన్మెంట్ చేయించా, నేను చేసా, మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పా, ఇంకేముంది, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, భయపడాల్సింది ఏం లేదు. ఓకేనా. రిమెంబర్ దిస్, స్మార్ట్ డిజైనర్స్ క్రియేట్ సిస్టమ్స్, నాట్ మల్టిపుల్ కంపెనీస్. మీకు అసైన్మెంట్ ఆల్రెడీ ఇచ్చాను కదా, కంప్లీట్ చేసి నీట్గా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్. అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో తప్పకుండా అసైన్మెంట్ డన్ అని మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ డౌట్స్ అడగండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయాలా. ఓకేనా. ఓకే, మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ టైం రిక్వెస్టింగ్, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐఎమ్ ప్లానింగ్ రియల్ టైమ్ ఫిగ్మా అడ్వాన్స్డ్ కాంపోనెంట్ డిజైన్ సిస్టమ్, వీటి గురించి చూద్దాం. అంటిల్ దెన్ కీప్ డిజైనింగ్, కీప్ లెర్నింగ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.